పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13 నుండి 17 వరకు మోనిక చదువుతారు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగిండుడి. నేను పరిశుద్ధుడని అన్నాను గనుక మీరును పరిశుద్ధులయుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఈ వాక్య భాగముల నుండి ప్రభువు మనతో మాట్లాడును గాక. గడిచిన శుక్రవారాన ఈ అంశములో నుండి మనం ఒక హాఫ్ పార్ట్ ధ్యానం చేసుకోవడం జరిగింది. మరి యొక్క హాఫ్ పార్ట్ని మనం ఏం చేస్తున్నాం? ధ్యానం చేసుకోబోతున్నాం. దేవుడు మనకు కృపను అనుగ్రహించును గాక. దేవుడు మనల్ని బలపరిచి నడిపించును గాక. వినగలిగే చెవి, గ్రహించే మనస్సును సంఘానికి అనుగ్రహించును గాక. తలలు వంచండమ్మ, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన సజీవమైన నామానికి నాయన స్తోత్రాలు, స్తుతులు, వందనాలు, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ఈ సందర్భంలో నుండి నాయన గడిచిన వారం నాయన ధ్యానం చేసుకోవడానికి, మిగిలినటువంటి భాగాన్ని ఈ దినాన ధ్యానం చేసుకోవడానికి మీరు చూపిన మహాకృపను బట్టి మీ కృతజ్ఞతలు. ఈ ధ్యానాంశములో నుండి నాయన మీరు మాతో మాట్లాడండి, మేము బ్రతకగలుగుతాం. మీ మాట మమ్మను బ్రతికిస్తుంది. మీ మాట మాలో ప్రభువా క్రియ జరిగిస్తుంది, కార్యసిద్ధిని కలుగు చేస్తుంది. ప్రభువా, నీ పరిశుద్ధ వాక్య భాగములో నుండి నాయన పూర్వపు అజ్ఞాన దశలో ఉన్నటువంటి మేము ఈ దినాన జ్ఞాన దశలో నిలవబడి జ్ఞానాన్ని సంతరించుకొని జ్ఞానాన్ని అనుసరించి నడుచుకొనడానికి, తీర్పు తీర్చే నీ ఎదుట మా క్రియలను బట్టి నీవు తీర్పు తీరుస్తావు గనుక పరిశుద్ధతను కొనసాగించడానికి, మీరు పరిశుద్ధులు గనుక మేమును పరిశుద్ధంగా ఉండడానికి, మేము సంపూర్ణులం కావడానికి, మీరు అనుగ్రహించిన సహవాసంలో నిలబడడానికి, భయము కలిగి జీవించడానికి మీ కృపను మాకు ధారాళంగా దయచేయండి. విత్తుతున్నటువంటి నన్ను ప్రభువా మీరు బలపరిచి నాలో నుండి మీ మాటను మీరు వినిపించండి. నీ మాట గాక ఏ మాట నా నోట గుండా రాకుండును గాక. నా నోటిని, నా పెదవులను, నా నాలుకను, నా సర్వదేహాన్ని మీకు ప్రతిష్ఠిస్తున్నాను. సాతాను కార్యాలు లయపరచండి. వినగలిగే చెవి, గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ఒకసారి ఈ మాటను ఒక్కసారి చదువుతాను, చాలా జాగ్రత్తగా చూడండి అమ్మా. మరి ఒకసారి చదువుకుందాం. మొదటి పేతురు మొదటి అధ్యాయము 13 నుండి. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగిండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక
మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. మనం ఎవరు? పరదేశులం. పరదేశులం అంటే భారతదేశంలో మనం అమెరికా భారతదేశంలో ఉన్నాం, అందుకే పరదేశులం కాదు. మనం భారతీయులమే. ఆత్మ సంబంధంగా ఈ వాక్యాన్ని మనం అన్వయించుకుంటే పరదేశులం. మన దేశం ఎక్కడుంది? పరలోకం మన దేశం, పరలోకం మన అంతఃపురం, చేరాలనే మన తాపత్రయం. అందరికీ తాపత్రయం ఉందా? ఇక్కడే ఉండిపోవాలని ఉందా? ఇక్కడ ఉండిపోవాలన్నా ఉంచడనుకోండి, దేవుడు తీసుకెళ్ళిపోతాడు. కాకపోతే పరలోక రాజ్యం ప్రవేశించాలంటే మనకి కొన్ని పద్ధతులు, కొన్ని క్రమాలు, కొన్ని విధులు, కొన్ని పరిధులు ఉన్నాయి. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము స్వతంత్రులమేమీ కాదు. మీరు అనొచ్చు, మహాత్మా గాంధీ తాత అంత కష్టపడి మనకు స్వాతంత్రం తెస్తే స్వతంత్రులం కాదంటారు ఏంటండి అమ్మగారు? ఆ స్వాతంత్రం కాదమ్మా. స్వతంత్రులం అంటే అన్ని చేయుటకు మనకు అధికారం ఉన్నను అన్నీ చేయదగినవి కావు. అన్నీ చేయదగినవి కాదు. సినిమాకి వెళ్ళొచ్చండి మనం, పోనీ సినిమా హాల్కి వెళ్ళక్కర్లేకుండా ఇంట్లోనే ఉన్న టీవీ పెట్టుకుని సినిమా చూడొచ్చా? సీరియల్స్ అంటే మనకు ఒక పరిధిని దేవుడు ఏర్పాటు చేశారు. ఆ పరిధే మన హస్తాల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథమును మనం అనుసరించి నడిస్తేనే పరలోక రాజ్య ప్రవేశం మనకి దక్కుతుంది. ఇక్కడ భక్తుడు పేతురు వ్రాస్తూ సంఘానికి ఏమని మాట్లాడుతున్నారంటే పూర్వపు అజ్ఞాన దశ అని మాట్లాడుతున్నారు. అంటే పూర్వం మనం అజ్ఞాన దశలో ఉన్నాం. అంటే ఏంటి అజ్ఞాన దశ అంటే? అబద్ధం ఆడడం పాపం అనుకోలేదు, ఒకడి మీద మరొకరిని రేపడం పాపం అనుకోలేదు, ఒకరితో లాక్కోవడం పాపం అనుకోలేదు, సినిమాకి వెళ్ళడం పాపం అనుకోలేదు, ఇంకా మరేమో చేయడం పాపము అని మనం అనుకోలేదు. అజ్ఞాన దశలో ఉన్నాం. కానీ ప్రభువు ఎప్పుడైతే మనల్ని రక్షించి విమోచించి విడిపించాడో అప్పటి నుండి మనం ఏం చేసాం? మన అజ్ఞాన దశను సమాధి చేసి జ్ఞాన దశలోనికి మనం తిరిగి జన్మించాం. అంటే పాతవన్నీ కూడా మన జీవితంలో గతించిపోయి సమస్తము కూడా మన జీవితంలో నూతనమయ్యాయి. అంటే ప్రాచీన స్వభావం అనబడేటువంటి పాత రోత జీవితం పోయి నవీన స్వభావం అనబడేటువంటి నూతన జీవితం మనకి అబ్బింది. ఇది ఎప్పటి వరకు అబ్బించుకోవాలి? మనం చనిపోయేంత వరకు కూడా అబ్బించుకోవాలి. చనిపోయేంత వరకు కూడా మనకు అబ్బాలంటే మనం ఏం చేయాలి? గడిచిన వారం మనం ధ్యానం చేసుకున్నట్టుగా సహవాసానికి మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు గనుక సహవాసములో మనం ఎదగగలగాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రభువు వాక్యం తెలియపరుస్తుంది, పరిశుద్ధులు సంపూర్ణులగుటకు. అంటే దేవుడు రక్షణ, విమోచన, విడుదల అనుగ్రహించిన తర్వాత మన మీదకి ఒక నామం వచ్చింది. ఆ నామం ఏంటంటే పరిశుద్ధులు అనేటువంటి నామం, విశ్వాసులు అనేటువంటి నామం, సంఘస్థులు అనేటువంటి నామం. ఎప్పుడు వచ్చింది ఇది? రక్షణ, విమోచన, విడుదల, బాప్తిస్మ అనుభవం అయిన తర్వాత మన మీదకి ఈ ముద్రలు వచ్చాయి. పరిశుద్ధులు అనేటువంటి ముద్రలు వచ్చాయి. పరిశుద్ధులు అని ముద్రింపబడినటువంటి మనము సంపూర్ణతను సాధించాలంటే మనము పరిశుద్ధతను కడవరకు ఏం చేయాలి? కొనసాగించాలి. కడవరకు కొనసాగించడం మన తరమా? ఇంట్లో ఉండి కొనసాగించడం మన తరమా? మన తరం కాదు. ఎక్కడ కొనసాగించగలుగుతాం? ఎప్పుడు కొనసాగించగలుగుతాం? ఎలా కొనసాగించగలుగుతాం అంటే సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు. ఆ దేవుడు అనంత జ్ఞాని గనుక ఆ అనంత జ్ఞాని ఏం చేశారంటే
సంఘాన్ని ఏర్పాటు చేశారు. హల్లెలూయా. సంఘాన్ని స్థాపించి ఈ సంఘములో ఎవరుంటారు? దైవజనులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. వీళ్ళెవరు? పరిశుద్ధులు. వీళ్ళు ఏమవ్వాలి? సంపూర్ణులు కావాలి. ఎందుకు సంపూర్ణులు కావాలి? పరలోకమందున్న మీ తండ్రి సంపూర్ణుడు గనుక మీరు సంపూర్ణులు కావాలి. మిమ్మల్ని సంపూర్ణులుగా చేయడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఆ మార్గమే సహవాసము. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? మర్చిపోయారా? సహవాసంలో ఉన్నారు. సహవాసము దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే మీకు అర్థం అవ్వాలి. పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి. అందుకని ఈ సహవాసం కొరకు దేవుడు కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని ఉపదేశకులుగాను ఏం చేశారు? ఏర్పాటు చేశారు. అందరూ ఉపదేశకులా? అందరూ ప్రవక్తలా? అందరూ అపోస్తలులా? అందరూ సువార్తికులా? కాదు కాదు, కొందరు అలా, కొందరు ఇలా. కానీ వీళ్ళందరూ ఎందుకున్నారు? దేవుడు పని చేయడానికి. కానీ ఈ రోజున వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒకడి మీద ఒకడు పడుతున్నాడు. అంతేనా అర్థం? ఒకళ్ళ మీద ఒకళ్ళు పడండిరా అని ఏర్పాటు చేయలే. మీరందరూ కూడా సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు చేయండి అని ఏర్పాటు చేశాడు. అపోస్తలుడు ప్రవక్త కాలేడు, ప్రవక్త సువార్తికుడు కాలేడు, సువార్తికుడు ఉపదేశకుడు కాలేడు. నిజమేనంటారా? కాలేడు కాలేడు అంటే కాలేడు అంటున్నారు కదా. అంటే కొంచెం మొక్కలు కొంచెం వెలవెలబోతున్నట్టుగా ఉన్నాయి, అందుకనే కాలేడా? సువార్తికుడు ప్రవక్త కాలేడేమో, బోధకుడు సువార్తికుడు లేకపోతే ప్రవక్త కాలేడేమో. ఒక మాట చెప్తాను, అపోస్తలుడు అన్నీ కాగలడు. హల్లెలూయా. అపోస్తలులు అనేవారు జీవితాన్ని మనం అధ్యయనం చేస్తే అపోస్తలుల జీవితాల్లో ప్రవచించేటువంటి అనుభవాలు చూడగలుగుతాం. అపోస్తలుల జీవితాల్లో ఉపదేశించగలిగేటువంటి లేదా బోధించగలిగేటువంటి క్రమాన్ని మనం చూడగలుగుతాం. అపోస్తలుల జీవితాల్లో అద్భుతాలు చేయగలిగే మహాశ్చర్య సూచక క్రియలు, స్వస్థతలు జరిగించేటువంటి అనుభవాలు మనం చూడగలుగుతాం. అపోస్తలుల యొక్క చిహ్నాలు ఎలా ఉంటాయంటే అపోస్తలులో లేనిదంటూ ఏది ఉండదు. హల్లెలూయా. అదేనా యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది అపోస్తలుని ఏర్పాటు చేసుకుని 12 మందిని కూడా సువార్తను ప్రకటించమన్నాడు, దెయ్యాలను వెళ్ళగొట్టమన్నాడు, చనిపోయిన వారిని లేవనెత్తమన్నాడు, ఇంకా అనేకమైనటువంటి కార్యాలు చేయడానికి వాళ్ళకి దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. మనం పేతురయ్య గారిని చూస్తే పేతురు ఎవరు? అపోస్తలుడు. ఈ అపోస్తలుడు చూస్తే ఈ అపోస్తలుడు సువార్త చేయలేడా? చేయగలిగాడు. అందుకే అపోస్తలుడైనటువంటి ఈ పేతురు గారు ఒక్క ప్రసంగానికి 1000 కొలది ఆత్మలు, 3000 ఆత్మలు, 5000 ఆత్మలు, తర్వాత లెక్కింప సఖ్యముగాన ఆత్మలు అనుదినము ఎక్కడికి చేర్చబడుతున్నారు? వీళ్ళు సంఘంలో చేర్చబడుతున్నారు. హల్లెలూయా. ఆయన సంఘ క్షేమాభివృద్ధికి ఆస్కారంగా ఉన్నారా లేదా? ఉన్నారు. దేవాది దేవుడు పేతురుని ఏమన్నారు? పేతురు, నీవు కేఫా రాయి అనబడతావు, నేను బండను, ఈ బండ మీద సంఘాన్ని కడతాను, తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నాను. ఆ తాళపు చెవులు ఇచ్చాడు కాబట్టే తాళాలు తెరుస్తున్నాడు, తాళం తీస్తున్నాడు, తలుపులు తెరుస్తున్నాడు. ఒక్క ప్రసంగానికి 3000 మందిని వేస్తున్నాడు, రెండో ప్రసంగానికి 5000 మందిని వేస్తున్నాడు. ఇంకా ఆయన గురించి రాయబడలేదు, కానీ చచ్చేంత వరకు కూడా ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే అనేకమైన ఆత్మలు, హృదయాలు దేవుడు తెరుస్తున్నాడు. ఎందుకు? ఆయన అపోస్తలుడు కనుక. ఎలాంటి వాళ్ళు మారుతున్నారు? యేసుక్రీస్తును శిలువ వేయండి, బరబ్బను మాకు విడుదల చేయండి అని, ఆ పాపము మా మీద మా పిల్లల మీద ఉండును గాక, బరబ్బను విడుదల చేయాలి, యేసుక్రీస్తును శిలువ వేయాలి అనబడిన వాళ్ళు పేతురు గారి యొక్క ప్రసంగానికి ఒక మాటలో చెప్పాలంటే సువార్త ఏంటి? మీరు శిలువ వేసినటువంటి ఆ క్రీస్తే, హల్లెలూయా, ఆయనను మేము చూచాం,
ఆయనను మేము తాకాం, ఆయనను మేము దగ్గరుండి చూచాం, మేము చూచిన దాన్ని విన్న దాన్ని మీకు ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. ఈ ప్రకటనలకి లెక్కింప సఖ్యముగా అనేటువంటి ఆత్మలని ఎక్కడికి చేరుస్తున్నాడు? సంఘంలోనికి చేరుస్తున్నాడు. సంఘం ఇప్పుడు ఏమవుతుంది? విస్తరింపబడుతుంది. హల్లెలూయా. అదే పేతురయ్య గారిని దేవుడు అంటాడు, పేతురు నీవు నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. అవునయ్యా, అందరికంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలను కాయ్, అయితే నా గొర్రెల మందను మేపు, అయితే నా గొర్రె పిల్లల్ని కాయి. కాయి అంటే ఏంటి? కాపరి. హల్లెలూయా. అయితే ఈ అపోస్తలుడిలో ఉన్న చిహ్నము ఏంటి అంటే కాపరికి సంబంధించినటువంటి చిహ్నాలు ఆయనలో ఉన్నాయి. హల్లెలూయా. కాపరి అంటే ఎవరు? గొర్రెలను కాచుకునేవాడు, కాచేవాడు. ఈ గొర్రెల కాపరి యొక్క లక్ష్యం ఏంటి అంటే సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, సింహపు నోట పడినా, ఎలుగుబంటి నోట పడకుండా ఒకవేళ పడినా చీల్చి వాటి కోరలలో నుండి కాపాడగలిగేవాడు కాపరి. హల్లెలూయా. దావీదెవరు? గొర్రెలకు మంచి కాపరి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? మంచి కాపరి. అలాగే పేతురు ఎవరు? మంచి కాపరి. ఆయనకి ఏముంది? సంఘం ఉంది. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో ఎవరికి రాస్తున్నారు? ఈయన సంఘానికి రాస్తున్నారు. పేతురు రాసిన రెండో పత్రికలో ఎవరికి రాస్తున్నారు? సంఘానికి రాస్తున్నారు. అంటే ఆయన ఏం చేస్తున్నారంటే సంఘాన్ని కాస్తూ ఉన్నారు. హల్లెలూయా. అంటే పేతురు గారిలో ఎటువంటి చిహ్నాలు కనబడుతున్నాయి మనకి? స్వార్థికుడిగా పనిచేయడం చూస్తున్నాం. అతడు ఒక అద్భుతమైనటువంటి కాపరి తత్వాన్ని కనుగొంటున్నాం. ఈ కాపరి ఏం చేస్తాడు? పచ్చిక గల చోట్ల పరుండ చేసు శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. గొర్రెల యొక్క ప్రాణమునకు సేద తీరుస్తాడు, నీతి మార్గముల యందు నడిపిస్తాడు. మరి ఈయన ఇక్కడ ఉపదేశం చేస్తున్నారా లేదా అంటే ఈయన గొప్ప ఉపదేశకుడా కాదా? అపోస్తలుడైనటువంటి పేతురులో ఉన్న మరొక చిహ్నం ఏంటంటే గొప్ప ఉపదేశకుడు. అందుకే మనం చదువుకున్న దాంట్లో సంఘము క్షేమాభివృద్ధిని అందడానికి, పరిచర్య ధర్మం జరగడానికి, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికి దేవుడు కొందరిని అపోస్తలులుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని ఉపదేశకులు లేదా బోధకులుగానే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇవన్నీ ఆయనలో ఉన్నాయా లేదా? ఉన్నాయా? కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే కృపావరాల గురించి రాస్తూ కొందరు అద్భుతాలు చేయవారు, కొందరు సూచక్రియలు చేయవారు, కొందరు స్వస్థపరిచే కృపావరం, ప్రవచించే కృపావరం, ఇవన్నీ కలిగి ఉన్నారు అని రాయబడం. అయితే ఇప్పుడు మరి పేతురు గారిలో మనం ఏం చూడగలుగుతాం? ప్రవక్త అభిషేకాన్ని చూడగలుగుతాం. ఆయన గొప్ప ప్రవక్త. ఆయన చేతులు ఇచ్చినప్పుడు ఎంతోమంది ఏమయ్యారు? అభిషేకాన్ని పొందుకున్నారు. పేతురు గారు చేతులు ఇచ్చినప్పుడు అభిషేకముతో నింపబడిన వారు ఎందరో. హల్లెలూయా. కొర్నేలి దేవుడు అంటే చాలా భయభక్తులు కలిగిన వాడే, కానీ ఏం కుదువుకుంది అతనికి? ఉపదేశం లేదు. అలాంటప్పుడు దేవుడు ఎవరి యొద్దకు పంపాడు? పేతురు యొద్దకు పంపమని ఆజ్ఞాపించినప్పుడు కొర్నేలి తన సేవకుల్ని ఎవరి దగ్గరికి పంపాడు? పేతురు దగ్గరికి పంపితే అక్కడ పేతురు ఏం చేశారు? చక్కటి సువార్తను, చక్కటి ఉపదేశాన్ని ఇవ్వడమే కాదు, అక్కడ ఉన్న అనేకుల మీదకి పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. ఎవరి ద్వారా? పేతురు ద్వారా. ఫిలిప్పు పరిచర్య చేసిన తర్వాత సమరయులు ఫిలిప్పు పరిచర్యలో, స్వార్థికుడైన ఫిలిప్పు పరిచర్యలో పట్టబడితే వాళ్ళు పేతురు యోహానులను పిలిపించుకుంటే వాళ్ళు ఫిలిప్పు సేవలో పట్టబడిన వారి మీద చేతులు ఇచ్చినప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది. ఈ అభిషేకాన్ని చూచే కదా గారిడీవాడు ఎవరో సీమోను, నాకు కూడా ఇస్తావా అభిషేకం అన్నాడా? డబ్బులు పెట్టాడా? మరి పేతురు గారు ప్రవక్త కదా, ప్రవక్త కాబట్టి ఏమన్నాడు? నీవు ఘోరమైన దుష్టత్వములను దుర్నీతి బంధకములు ఉన్నట్టుగా నాకు తోచుచున్నది, నీ హృదయము దేవుని ఎదుట సరిగా
కనబట్లేదు. ప్రవక్త కదా, చెప్పారా లేదా? అననీయ సప్పీరాలు డ్రామా రిహార్సల్స్ అంతా చేసుకుని పేతురయ్య గారి దగ్గర నిలబడినప్పుడు పేతురయ్య గారు, పరిశుద్ధాత్మను ఎందుకు నీవు మోసపుచ్చున్నావు? నీ వద్ద ఉన్నప్పుడు అది నీదే కదా. ప్రవక్త కదా ఆయన, ప్రవక్త కదా. ఆయనలో ఏం చూడగలుగుతున్నాం? ప్రవక్త అభిషేకాన్ని చూడగలుగుతున్నాం. ఇంకొక సందర్భంలో యోహాను మరియు పేతురులు శృంగారమును దేవాలయానికి ఎక్కిపోతూ ఉంటుండగా అక్కడ కుంటి కాళ్ళు కలిగినటువంటి ఒక వ్యక్తి తేరు చూస్తూ ఉన్నాడు. ఎవరినే? పేతురు యోహాన్ని. అప్పుడు పేతురు అన్న మాట ఏంటి? వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామములో లేచి నడువుము అనగానే ఏం జరిగింది? అద్భుతం జరిగింది. హల్లెలూయా. దీనినే సూచక క్రియ అంటారు, దీనినే మహాశ్చర్య కార్యం అంటారు. ఈ చిహ్నాలన్నీ ఎవరిలో కనబడుతున్నాయి? పేతురులో. ఆయనకు దర్శనాలు వస్తాయి రావా? ఒకరోజు 12 గంటల సమయంలో ఆకలి కొని ఇంకా ఇంటి వాళ్ళు ఆహారాన్ని సిద్ధపరచకపోగా మిద్దె మీదకి వెళ్ళి దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే పరవశుడై ఏం చూస్తున్నాడు? దర్శనం చూస్తున్నాడు. అంటే అపోస్తులలో లేని చిహ్నం అంటూ ఉండదు. అందుకే పౌలు గారు ఒక సందర్భంలో అపోస్తుల చిహ్నములు అంటాడు. అంటే అపోస్తులకు ఉండేటువంటి గురుతులు. దెయ్యాలను వెళ్ళగొట్టలేరా వీళ్ళు? చచ్చిపోయిన వాళ్ళు లేపలేదా వీళ్ళు? పేతురు చనిపోయిన తబితను లేపాడు. ఎన్ని స్వస్థతలు! ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత, నడికట్టులో స్వస్థత, నీడలో స్వస్థత. అపోస్తుల యొక్క చిహ్నాలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి. ఈ రోజుల్లో బయలుదేరారండి. ఎవరో తెలుసా? జ్ఞానం అనే తాళపు చెవెత్తుకుపోయిన పరిసయ్యులు లాంటి శాస్త్రులు లాంటి వాళ్ళు, పెద్దోళ్ళు. ఏమంటారు తెలుసా? అపోస్తులు అప్పుడు ఉన్నారండి, ఇప్పుడు లేరండి. అందుకే నువ్వు ఒక అద్భుతం కూడా పొందుకోలేకపోతున్నావయ్యా అమ్మా. స్వస్థతలు అప్పుడు ఉన్నాయండి, ఇప్పుడు నిలిచిపోయినాయండి. అద్భుతాలు ఎవరు చేస్తారండి? యేసుప్రభు చేసాడంటే నమ్ముతాం. ఆ రోజుల్లో మనుషులు చేశారంటే నమ్ముతాం, ఈ రోజుల్లో మనుషులు చేశారంటే నమ్మం. అయితే నువ్వు ఈ భూమోది ఉండకో, ఈ ఆకాశం వాడుకోకో, ఆకాశంలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాదుల్ని ఉపయోగించుకోకో. అప్పుడు ఉన్నారంటే ఇప్పుడు లేరంట వీళ్ళకి. గుడ్డి పరిసయుడా, అంధుడైన మార్గదర్శకులారా, మీరు పరలోకం వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతం చేస్తే ఒక్కడు నమ్మాడా? ఆశ్చర్యకారి మహాశ్చర్య సూచక్రియ చేస్తే నమ్మాడా? గుడ్డోడు కళ్ళు తెరిస్తే నమ్మాడా? కుంటోడు నడిస్తే నమ్మాడా? మోగోడు మాట్లాడితే నమ్మాడా? పోనీ ఆయన చెప్పుకున్నా నమ్మాడా? నమ్మలేదు. వాళ్ళు ఎవరో అందులు. ఈ రోజుల్లో ఉన్నారు అందులు, కళ్ళుండి కబోదులు. నమ్మరు. ఎప్పుడు వరకు నమ్మవయ్యా? నువ్వు పోయే వరకు నమ్మవు. నువ్వు ఆ తర్వాత ఎక్కడ పోతావు? నరకానికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత యుగ యుగాలు కాలిపోతాను. అప్పుడన్నా నమ్ముతావా లేదా? నమ్మకేం చేస్తాం? అంతా అయిపోయింది కదా. అంతా అయిపోయినా కూడా నువ్వు నమ్మినా కూడా నీకు ప్రయోజనం ఏమి ఉండదు. లేరండి ఇప్పుడు అపోస్తులు, లేరండి ఇప్పుడు ప్రవక్తలు, లేరండి ఇప్పుడు కాపరులు, లేరండి ఇప్పుడు ఉపదేశకులు, బోధకులు. అసలు సంఘం ఉందా లేదా? సంఘం ఉందంటే వీళ్ళు ఉన్నారా లేదా? ఈ పేజీ లేదే వాళ్ళకైతే. సంఘం ఉందంటేనే వీళ్ళు ఉన్నారని అర్థం. వీళ్ళు ఉన్నారంటేనే ఆ చిహ్నాలు వీళ్ళ యందు ఉన్నాయని అర్థం. సంఘం ఎప్పటి వరకు ఉంటుంది? రాకడ పర్యాంత వరకు, ఎత్తబడేంత వరకు ఉంటుంది. ఎత్తబడేంత వరకు సంఘం ఉందంటే సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగుజేయ అపోస్తులు ఉంటారు, సువార్థికులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, అద్భుతాలు చేయవారు ఉంటారు, స్వస్థతలు చేయవారు ఉంటారు, సువార్త చేయవారు ఉంటారు, ఉపదేశించువారు ఉంటారు, ప్రవచించువారు ఉంటారు. నువ్వు సంఘం ఉందే, సంఘానికి నువ్వు పాస్టర్ గారు అయితే, పాస్టర్ అయితే, సంఘం ఉందంటే ఉంటారు. నీకు లేదంటే శోచనీయం. నీకు లేదని ఎవరో లేరని సర్దుబాటు చేసుకోకూడదు. కొంతమంది నాకు లేనిది ఆడికి ఉందని ఒప్పుకోవాలా? నాకు లేనిది ఆడికి ఉందని ఒప్పుకోవాలా? నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోదు. మనుషుల పశువులండి వీళ్ళు.
అంటే సైతాను గాడు ఎంత ఏం చేస్తున్నాడమ్మా? భ్రమ. నేను అంటాను కదా, భ్రమే. ఈ భ్రమ ఎక్కడ తీసుకుపోద్ది? భ్రమలోకి ఏమైపోతారు అప్పుడు? ఇలాంటి వాళ్ళు ఎవరున్నారండి? పరిచయులు, శాస్త్రులు ఎవరో, ధర్మశాస్త్రోపదేశకులు. వాళ్ళు ఎవరో జ్ఞానం అనే తాళబుజి వెతుకొచ్చేసారు. అసలు వాళ్ళ గురించి ఏం రాయబడి ఉంది? మతంలో కలుపుకోవడానికి భూమిని ఆకాశాన్ని కూడా చుట్టొచ్చేస్తారంట. అంటే ఏంటో తెలుసా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చుట్టొచ్చేస్తారు. ఏంటి? అనుకూల వచనాలు వల్లించుకుని నిన్ను వాళ్ళలో కలుపుకోవడానికి, సంఘములో సభ్యత్వాన్ని ఎక్కువ చేసుకోవడానికి, సంఖ్యను ఎక్కువ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా చేస్తారు. అనుకూల వచనాలన్నీ. ఇదేమన్నా పూల చెట్టు ఎట్టి ఇష్టమైన పూలు కోసుకోవడానికి, లేకపోతే ఏమన్నా మామిడి చెట్ట పరుకొచ్చిన పళ్ళు మాత్రమే కోసుకోవడానికి? ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు దేవుడిచ్చిన పరిధి. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనకి ఇచ్చినటువంటి నిబంధన, విధి, ధర్మం. ఒక ఆయన అంటున్నారు పాత నిబంధన అంట యూదులకు సంబంధించిందంట. మరి ఇప్పుడు మన అబ్రహాం సంతానం కాదేమో? నాకు తెలియక అడుగుతున్నాను. కాదనుకుంటున్నారు ఏంటి మీరు? నేను అనుకుంటున్నాను నేను అబ్రహాం సంతానం. నా తండ్రి అబ్రహాం, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపల అబ్రహాము కుమార్తెగా నేను ఉన్నాను. యూదులకు సంబంధించిందంటే ఆత్మ సంబంధమైనటువంటి యూదురాలు నేను. అర్థమైందా? మీరు కూడా ఆత్మ సంబంధంగా అబ్రహాము సంతానమా కదా? అంటే అబ్రహాము సంతానం అంటే దీనిలో వ్రాయబడిన వాగ్దానాలకు హక్కుదారులు కదా. ఇదంట యూదులకు సంబంధించింది అయితే వీడికి ఒక్క వాగ్దానం కూడా దక్కదు. ఏ అయ్యగారికి నీ రాకపోకలు యెహోవా నీకు తోడై ఉంటాడని అనకూడదు. ఆయన పాత నిబంధన కదా. నేడు యెహోవా కలుగు చేయి రక్షణ చూడు అనకూడదు. రక్షణ లేని పరిస్థితులనే ఈ వాగ్దానాలన్నీ మానవి. హల్లెలూయా. పౌలయ్య గారు ఎంతోమంది మనలాంటి అన్యజనులను దేవుని యొద్దకు నడిపించి ఈ వాగ్దానాలకు మన స్వతంత్రులు అన్నాడు. హల్లెలూయా. ఈ వాగ్దానాలన్నీ మనమే. మునుపు దూరస్తులం, ఇప్పుడు మనం సమీపస్తులం. ఇప్పుడు మనకేమైంది? వాగ్దానము మనకి ఇవ్వబడింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ వాగ్దానాలన్నీ మనవి. ఇవన్నీ మనం అన్వయించుకోవాలి. ఈ పరిధిలో మనం ఉండగలగాలి. పాత నిబంధన యూదులకు సంబంధించింది అయితే ఆజ్ఞలు గైకొనకుండా ఎగ్గొట్టమన్నాడు దేవుడు. అందుకేనా నువ్వు ఇలాగ ఏడుస్తున్నావు? ఏమండి జాగ్రత్త సుమా, చిక్కుకుంటారేమో జాగ్రత్త. పరిచయులు, శాస్త్రులు పరలోకం వెళ్ళరు. వెళ్ళిన వాళ్ళని వెళ్ళనివ్వరు. వారు గుడ్డోళ్ళు, అందులైన మార్గదర్శకులు. వాళ్ళు చెప్తారు కానీ చెయ్యరు. వీళ్ళంతే. ఈ రోజుల్లో లేరనుకుంటున్నారా? రాకడ పర్యాంతం వరకు ఉంటారు వీళ్ళు. రాకడ పర్యాంతం వరకు ఉంటారు. చూడండి అపోస్తుల యొక్క చిహ్నాలు పేతురులో మనం చూడగలుగుతున్నాం. ఈ చిహ్నాలన్నీ ఎవరి కోసం? సంఘ క్షేమ అభివృద్ధి కోసం. ఒక అన్యజనుడికి సువార్త ప్రకటింపబడితే అతను ఎక్కడికి చేరతాడు? చెప్పాలి. సంఘంలో చేరతాడా? ఓకే. ఒక అన్యజనుడికి స్వస్థత కలిగితే, ఒక అన్యజనుడికి అద్భుతం జరిగితే చేరతాడు లేదా? చేరతాడు తప్పకుండా. మరి విశ్వాసుల్లో అద్భుతాలు జరిగితే విశ్వాసం బలపడద్ది. ప్రవక్తలు ప్రవచిస్తే సరైన మార్గంలో నిలబడగలుగుతాం. చూడండి యెహోషాపాతు రాజు కాలంలో భయం ఆవరించేసింది యెహోషాపాతు రాజుకి. ఎందుకు? ఈ లోకంలో బ్రతుకుతున్నాడు, యథార్థంగా బ్రతుకుతున్నాడు, నమ్మకంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్న ఒక సమస్య వచ్చింది అతనికి. అతను విశ్వాస కాదా? విశ్వాసులకు సమస్యలు వస్తాయి లేదా? మీకు వచ్చాయా లేదా? చాలా వచ్చాయి కదా. వచ్చాయా? డౌట్గా చెప్తారు. ఏంటో అర్థమవుతుంది నాకు. అయితే మొత్తానికి యెహోషాపాతు రాజుకి ఒక పెద్ద సమస్య వచ్చేసింది. శత్రువులు నలుదిశలా 3 శత్రు సమూహాలు చుట్టుముట్టేశాయి. మనలాంటి మనిషే కాబట్టి ఆయనకి ఏమైంది? భయం, దడ, వణుకు. ఆ దడలో ముందు గుండెని నిబ్బరం చేసుకుని మా దేవుడు మాకున్నాడు
అంటే అంత బోల్డ్గా రాదు కానీ వాయిస్ కొంచెం, మా దేవుడు మాకున్నాడు, ఖచ్చితంగా మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, మా దేవుడు సమర్థుడు అని మొత్తాన్ని గుండె జారిపోయేలా గుంటె పట్టుకుని అందరినీ ఉపవాస ప్రార్థనకు సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఎందుకు సిద్ధపరిచాడు? తన దేవుణ్ణి ఎరుగుదుడు గనుక, తన దేవుడు సమర్థుడు గనుక, తన దేవుడు శక్తిమంతుడు గనుక, ఆయన యందు విశ్వాసం నమ్మకం ఉంచాడు కాబట్టి ఆయన పాదాలు పట్టుకోవడానికి, సహాయాన్ని అందించడానికి, తనేగాక తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఎక్కడికి నడిపించాడు? దేవుని సన్నిధికి, సముఖానికి, సహవాసానికి నడిపించాడు. నడిపించినప్పుడు ఏం జరిగింది? దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు ఏమని మాట్లాడాడు? ఒక ప్రవక్తలో నుండి మాట్లాడాడు. యెహోషాపాతు రాజా, ఇందును గూర్చి మీరు భయపడ నిమిత్తము లేదు, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి అన్నాడా లేదా? ఈ ప్రవచన వాక్కు ఎప్పుడైతే విడుదలైందో ఏం చెయ్యాలి అనేటువంటి స్టెప్ వాళ్ళకి తెలిసింది. లేకపోతే ఏం చేయాలో తెలుస్తుందా? ఏం చేయాలో తెలియదు, ఇంక ప్రార్థనలో ఉంటారు. ఎప్పుడు వరకు? శత్రువుల మీదకి వచ్చేసిన ప్రార్థనే, చెల్లాచెదర అయిపోవాలి, ఇంకా తప్పదు. ఆ టైంలో ఏం చెయ్యాలో ఎవరి ద్వారా దేవుడు తెలియజేశాడు? ఇది సంఘానికి క్షేమమా కాదా? హల్లెలూయా. తెలిసింది కాబట్టి సంఘానికి ఏమైంది? క్షేమమైంది. ఈ క్షేమకరమైనటువంటి సమాచారాన్ని వాళ్ళు చేతబట్టుకుని ఆ మాటలో నిలబడిపోయినప్పుడు వాళ్ళు యుద్ధము చేయవలసిన నిమిత్తం లేకుండా ఏమైంది? యుద్ధ పంక్తులు తీర్చి నిలబడినప్పుడు దేవుడే వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తే శత్రు సమూహాలన్నీ కూడా కూలగొట్టబడి సర్వనాశనమైపోయి మరణానికి అప్పగింపబడి ఆశీర్వాదము కురిసింది వాళ్ళ మీదకి. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళకు కానీ ప్రవక్త లేచి, ప్రవక్త అనబడేటువంటి వ్యక్తి ఒక వాక్కును విడుదల చేసి ఉండకపోతే ఖచ్చితంగా వాళ్ళ ఆయుధాలు పట్టుకుని నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దురు? యుద్ధం చేద్దరు. నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దరు? కానీ ప్రవక్త ఉన్నాడు కాబట్టి అక్కడ ఏం జరిగింది? అద్భుతం జరిగింది. హల్లెలూయా. మన సంఘంలో కూడా దేవుడు కీడుకరమైన పరిస్థితులు ముందుగా బయలుపరిచినందుకే కదా కడుపు కట్టుకుని ఉపవాసాలు ఉన్నాం అందరి గురుండో. ఈ దినాన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? సజీవంగాను క్షేమంగాను ఉన్నారు. టోటల్గా సంఘానికి ఏం కలిగింది? క్షేమ అభివృద్ధి కలిగింది. సంఘానికి ఏం భరోసా వచ్చింది? మా దేవుడు మాకున్నాడు అనే భరోసా వచ్చింది. సంఘానికి ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. సంఘానికి ఏం కలిగింది? ధైర్యం వచ్చింది. సంఘానికి ఏం కలిగింది? ఏదైనా మా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. మా దేవుడు ఏది బయలుపరచక మానడా. ఆ ఉపదేశం మీతో చెప్తుంటే దేవుని వాక్యములో నా సేవకులైన ప్రవక్తలకు నేను సంకల్పించిన దానిని నేను బయలుపరచక మానను అనే ఉపదేశం మీకు ప్రకటింపబడుతున్నప్పుడు మీకు హృదయంలో నుండి ఏం గుర్తొస్తుంది అంటే, ఓహో, మా సంఘంలో కూడా దేవుడు ఇటువంటి కార్యాలు జరిగించాడు. అందుకు మీకు ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. ఏమీ జరగకుండా కీడులన్నీ నెత్తి మీదకి వచ్చేసి, శోధనలన్నీ నెత్తి మీదకి వచ్చేస్తే గుడికి వెళ్తున్నాం కానండి కదండి, ఏం జరుగుతులేదండి, క్షేమం ఏముందండి, అభివృద్ధి ఏముందండి, విజయం ఏముందండి, విడుదల ఏముందండి అని అనగలరా మీరు? ఇప్పుడు అనగలరా? స్వస్థతలు పొందుకున్న వారులారా ఉన్నారా? మీరు స్వస్థత పొందుకున్నారా లేదా? ప్రవచనాలు విడుదలైనయా లేదా? అద్భుతాలు జరిగాయా లేదా? మరణ పడకల మీద లేచారా లేదా? హాస్పిటల్ పాలైపోయే పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళక్కర్లేకుండా అద్భుతాలు జరిగాయి లేదా? ఎందుకు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు అనాది సంకల్పములో ఏర్పాటు జనాంగాన్ని ఉంచుటను బట్టి, ఏర్పాటు జనాంగము ద్వారా ఆయన జరిగిస్తున్నటువంటి కార్యాలను బట్టి సంఘము క్షేమ అభివృద్ధి నొందింది. హల్లెలూయా. అందుకని ఎవరు కావాలి? ఇలాంటి వాళ్ళు కావాలి. అపోస్తులు కావాలి, ప్రవక్తలు కావాలి, సువార్తికులు కావాలి, ఉపదేశకులు కావాలి, ఇంకా అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు జరిగించే వారు కావాలి, కృపావరాలు కలిగిన వారు
కావాలి. మరి లేదంటున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? లేదన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? లేవు అంటున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఏమండి, మీలో స్వస్థతలు జరగలేదనుకోండి, మీకు విశ్వాసం ఉంటుందా? అసలు ఉపవాసానికి కడుపు కొట్టుకుంటారండి. కీడులన్నీ తొలగిపోతాయని విశ్వాసం మీకుంది. మేము ఎంత బలహీనులమైనా మనకి దేవుడు సహాయం ఉంది కాబట్టి థైరాయిడ్ సమస్యలున్నా, షుగర్ వ్యాధులున్నా, బీపీ సమస్యలున్నా, కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా, ట్యాబ్లెట్ వేసుకోకపోతే గడవకపోతున్నా, టిఫిన్ చేస్తే ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఎందుకు వచ్చింది? భోజనం చేసాక వేసుకోలేమేటి అని ట్యాబ్లెట్లు కూడా మానుకుని వచ్చి కూర్చున్నా. ఎందుకు? విశ్వాసం. మీకు దేవుని మీద విశ్వాసం ఎందుకు పెరిగింది? రక్షణ, విమోచన, విడుదల పొందాక సంఘంలోకి వచ్చేసి కూర్చున్నందుక. ప్రభువు ఇస్తున్నటువంటి ఉపదేశమును బట్టి మీకు బలం చేకూరుంది. దేవుడే దైవ జనాంగంలో నుండి విడుదల చేస్తున్నటువంటి బోధ, సుబోధ, సద్బోధ, దైవ జనులలో నుండి దేవుడు మీకు జరిగిస్తున్నటువంటి కార్యాలు, స్వస్థతలు, అద్భుతాలు, ప్రవచనాలు, ఇవన్నీ దేవుని వాక్యములో రాయబడినవి, నిజము, సత్యము, మేము సాక్షులము అని చెప్పడానికి ఆస్కారంగా ఉన్నాయి. హల్లెలూయా. ఎంతమంది లేరండి? ఆల్మోస్ట్ అందరూ ఉన్నాం, నాతో సహా. అంటే ఇప్పుడు దేవుడు ఎందుకు ఉపయోగించుకుంటాడు అంటే సంఘము క్షేమాభివృద్ధి. ఎప్పుడైతే సంఘానికి ఇలా బోధించేవాళ్ళు, ఇలా దైవ కార్యాలను కనుపరిచే వాళ్ళు ఉంటారో, సంఘములో శక్తి, ప్రభావం, బలం, విశ్వాసం అధికమై వెత్తబడుతున్నటువంటి ఉపదేశాలు మిమ్మల్ని బలవంతులుగా మారుస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం చెప్పుకున్నట్టుగా అపోస్తలుల చిహ్నాలన్నీ ఉన్నాయా? ఉన్నాయా లేదా? పౌలు గారిని చూసుకుంటే అన్నీ ఉన్నాయా? ఇంకా అందరినీ పేరు పేరున ధ్యానం చేసుకోలేం, రోజులు పట్టేస్తాయి. అవునా? అందరూ అపోస్తలులు కారు, కానీ అపోస్తలులలో మాత్రం అందరి చిహ్నాలు తప్పకుండా ఉంటాయి. అపోస్తలులు, అందుకే దేవుడు 12 మందిని ఆయనతో తిప్పుకొని వాళ్ళని ఏమన్నారు తెలుసా? 12 అపోస్తలులు. ఈ అపోస్తలత్వంలోంచి ఒకడు పోయాడు, నాశన పుత్రుడు. అయ్యయ్యయ్యయ్యా, ఎంత బాగుండు. అవునమ్మా. దేవుడు ఏమన్నాడు? పేతురు అనబడినవాడు, ప్రభువా అన్నీ విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నామే, మాకేం జరుగుద్ది? ప్రపంచ పునర్జన్మయందు నా సింహాసనమందు నేను ఆసీనుడనే ఉండగా, నా సింహాసనముతో పాటు 12 సింహాసనాల మీద మీరు ఆసీనుడై 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారు. హల్లెలూయా. మన దేవుణ్ణి అసలు మనం ఎందుకు వెంబడిస్తాం? మీరైనా మేమైనా ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, శోధన వచ్చినా, అపహాస్యం వచ్చినా, అవరోధాలు ఏర్పడినా మన దేవుణ్ణి మనం విడిచిపోలేం. ఎందుకు? ఆయనే సర్వం సమస్తం, ఆయనే జీవం, ఆయనే ఆధారం, ఆయనే మార్గం, సత్యం, జీవం. ఈ లోకములో జీవించేటువంటి జీవితానికి పరలోకములో ఫలం దక్కుతుందని. హల్లెలూయా. ప్రభువు ఇచ్చేటువంటి ఫలం చాలా యథార్థమైంది. నీవు సేవిస్తున్నటువంటి దేవుడు నీకిస్తానని సెలవిచ్చినటువంటి పరలోక ఫలాన్ని ఇవ్వక మానడు. మాట తప్పుతారు ఎవరో? మనుషులు కదండి. అనొచ్చు, మనుషులు ఏం డైలాగ్ వేస్తారు తెలుసా? అన్నామండి, మాట ఇచ్చామండి, ఏమన్నా దేవుళ్ళు పెట్టి వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి, మా అన్నీ పోయినాయి, ఎలా చేయగలం? అర్థం చేసుకోవాలి అంటారు. అదే దేవుడు అనడమ్మా. ఆయన దేవుడు, అందుకే మనం ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. చాలామంది దేవుని బిడ్డలే మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటుంటారు. రాబోయే దాని మీద, ఇస్తానన్న దాని మీద మేళగట్టేస్తూ ఉంటారు వీళ్ళు, గాలి మేళ. మొత్తానికి మన కర్మ కాలి, ఆ గాలి మేళ కదా, గాలి పేక మేళలో ఏమవుతాయి? ఉఫ్ అనగానే ఎగిరిపోతాయి. ఎగిరిపోతే మన ఆలోచనలు, ఆశలను ఎగిరిపోయి మనం మామూలుగా ఉంటామండి. తిండి మానేస్తాం, తాగడం మానేస్తాం, బెంగెట్టేసుకుంటాం,
ఎలా ఉంటుంది అప్పుడు? దేవుడి దగ్గర ఇలాంటి పరిణామాలు ఏమి సంభవించవు. నువ్వు ఆయన్ని బట్టి కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి కానీ, ఇస్తానన్నవాడు ఇవ్వలేదే అనుకోవడం కానీ ఏది జరగదు. ఈ లోకములో నీవు అనుకూలంగా ఉన్నావా, అనుకూల వచనాలు దేవుడి జీవితంలో జరిగిస్తాడు. ఇది అయిన తర్వాత నీకు వాగ్దానం చేసిన పరలోక ఫలాన్ని దేవునికి ఇవ్వ సమర్థుడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సంఘములో ఏముంటుంది? అసలు సహవాసంలోనికి ఎందుకు రావాలి? సహవాసములో దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఎలాగూ మిమ్మల్ని నడిపిస్తారు అని జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే సందర్భాల్లో రాయబడింది ఏంటంటే, సంఘ సహవాసంలో అందరూ కూడుకొని ఆత్మ సంబంధమైన పాటలతో, సంగీతాలతో, వాయిద్యాలతో, స్వరములతో, చప్పట్లతో మన దేవుణ్ణి ఏం చేస్తాం? ఆరాధిస్తాం, ఆర్భటిస్తాం. ఒకరినొకరు దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరించుకుంటాం. మరి మీరు ఏ హెచ్చరికలను ఎవరికైనా చేశారని తెలియదు, కానీ వాక్యం హెచ్చరించమని చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని వాక్యం మీకు తెలిసినప్పుడు దేవుని వాక్యాన్ని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తున్నారనుకో, నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరన్నా సహవాసాన్ని కోల్పోతున్నారనుకో, సహవాసానికి రావాలి. ఏమండి ఒక మాట చెప్పనా, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే, రేపు ఫంక్షను, ఈ ముందు రోజే ప్లానింగ్. ఏ బట్ట కట్టుకోవాలి, వదినా ఎన్ని గంటలకు రెడీ అవుతావు చెప్పు, నేను ఎన్ని గంటలకు రెడీ అవ్వను, నువ్వే చీర కట్టుకుంటావు, నేనే చీర కట్టుకోను, మనం ఎలాగెళ్దాం, ఆటో పెట్టి చేసుకుందామా, ఇంకా కొంతమందిని గ్యాదర్ చేద్దామా, అందరూ కలిసిపోదామా, ఇన్ని డబ్బులు పడతాయి. ఎప్పుడండి సిద్ధపాటే కదండి అంటారు దీన్ని, సిద్ధపాటే. ఎక్కడికి వెళ్ళాలన్నా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ కూడుకుంటారు. కూడుకుని ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి. అలాగని మీరు మంచివాళ్ళు అండి, మీటింగ్స్ కూడా కూడుకుంటారులే, పర్లేదు, అందులో ఒక ప్లస్ అన్నట్లు కూడుకుంటారులే మీరు. కానీ దేనికి కూడుకోరు? వదినా ఈరోజు ప్రార్థనకు వస్తున్నావా, ఉపవాస ప్రార్థనకి? అయ్యయ్యో రాపోతే ఎలా వదినా, అయ్యయ్యో రాపోతే ఎలా చిల్లి, రాపోతే ఎలా బామర్ది, రాపోతే ఎలా బావా అంటున్నారా? హెచ్చరించుకుంటున్నారా? ఆదివారం ఆరాధన రాపోతే ఏంటి, పని ఈరోజు కాకపోతే రేపు ఉంటుంది, ముందు దేవునికి ప్రియారిటీ ఇవ్వాలి. హెచ్చరిస్తున్నారా? చెప్పండి అమ్మా, మనస్సాక్షులతో చెప్పుకోండి, నాతో చెప్పకండి. ఇక్కడ ఉంటుందా మనస్సాక్షి? ఇక్కడైనా గుండెల మీద చెయ్యేసుకుని అనుకోండి. ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ముందు రోజు ఉన్న ఆతృత, దేవుడు మందిరానికి వెళ్తున్నప్పుడు వీళ్ళని తీసుకురావాలి, పురుకొల్పాలని ఆతృత ఉందా, ఆరాటం ఉందా, నీ పోరాటమేనా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. గుంపులుగా వెళ్తారండి ఎక్కడికి, ఫంక్షన్కి గుంపులుగా అత్యంతలేయడానికి గుంపులుగా వెళ్తారు. మరి దేవుడు మందిరానికి ఒక్కొక్కరుగా వస్తారు. ఎలాగా? ఒకరు ఒకసారి ఒక టైం దాటాక ఒకరి సమయానికి. మరి లోక సంబంధమైన కార్యానికి అంత సిద్ధపాటు, అంత విలువ ఇస్తే ఆత్మ సంబంధమైన కార్యానికి ఇంకెంత సిద్ధపాటు, ఇంకెంత విలువ ఇవ్వాలి. అసలు సమాజంగా ఎందుకు కూడుకోవాలి? ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట. పద్యాలతో, ఆత్మ సంబంధమైన పాటలతో, సంగీత సునాదాలతో ఆ దేవుణ్ణి ఏం చేయాలంట? స్తుతించాలంట. వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు హృదయాన్ని దున్నుకోవాలంట. వాక్యాన్ని విత్తుతున్నప్పుడు విత్తించుకోవాలంట. నూరంతలుగా ఫలించాలంట. నెమర వేసుకోవాలంట. ఇంటికి వెళ్ళాక మరలా సిద్ధపాటు దేని కొరకంట? మరలా కూడుకోవడానికంట. ఈ రోజుల్లో కూడుకోవడానికి సిద్ధపాటు ఏ క్రైస్తవుడికి ఉండదు. కూడుకోవడానికి మాత్రం సిద్ధపాటు క్రైస్తవుడికి ఉండదు. రాలేని వాళ్ళని ఉసుగొలిపే పరిస్థితి. దేనికి ఉసుగొలుపుతావంటే, నువ్వు ఆటోకి ఇంకొకరు వస్తే అందరికి సమానంగా సరిపోతాయి డబ్బులు అంటే ఎవరొకరిని ఎట్టాలి ఇప్పుడు. అందుకని రాననుకున్న వాళ్ళు కూడా వెళ్ళి అది చెప్పి ఇది చెప్పి స్వస్థతలు జరుగుతాయి, అది జరుగుద్ది. లేకపోతే అక్కడికి వెళ్తే అలాగా అమ్మయ్య క్యాండిడేట్ని పట్టేసాం, తెచ్చేసాం, ఆటోలో కూర్చోబెట్టేసాం,
సమానంగా వేసేసుకున్నాం. ఏంటి బాగుందండి అది. క్రైస్తవ సమాజంలో వీటికి ఇస్తున్నటువంటి ప్రియారిటీ ఆత్మ సంబంధమైన వాటికి ఇవ్వరు. ఆ ధ్యాసే ఉండదు. అసలు చాలా సందర్భాల్లో కొలస్సీలకు రాసిన పత్రికే కావచ్చు, లేకపోతే ఎఫెసీయులకు రాసిన పత్రికే కావచ్చు, ఇంకా హెబ్రీలకు రాసిన పత్రికే కావచ్చు, ఈ 3 పత్రికల్లో కూడా ఒకే సందర్భాన్ని మెన్షన్ చేశారు. హల్లెలూయా. ఒకటి సహవాసంగా కూడుకోవడం గురించి మెన్షన్ చేశారు. ఒకటి దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి అనే సందర్భంలో సంఘంగా కూడుకున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది మెన్షన్ చేయబడింది. కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా సేమ్ అదే మెన్షన్ చేయబడింది. హల్లెలూయా. ఏంటి మెన్షన్ చేయబడ్డం అంటే ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, ఆరాధన, ఆలాపన, ఉపదేశము, హెచ్చరిక, మాదిరి అన్నీ కూడా వాక్యములు ఏమవుతాయి? నీకు బోధింపబడతాయి. నీకు బోధింపబడుతున్నప్పుడు మెయిన్గా ఏం బోధింపబడద్ది? సహవాసమునకు పిలిచిన వాడు నమ్మదగిన వాడని బోధింపబడద్ది. దీన్ని బట్టి నువ్వు హెచ్చరిక తెచ్చుకొని ఒకరికొకరు ఏం చేసుకోవాలి? హెచ్చరిక చేసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఈ రిఫరెన్స్ చదువుకోండి. నేను రిఫరెన్స్ ఇస్తాను. మెయిన్ మాత్రం నేను చదివి వినిపిస్తాను. మొట్టమొదటగా మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 5వ అధ్యాయం నుంచి చదువుకోండమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అంతా చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. కానీ నేను కొన్ని విషయాలు చదివి వినిపిస్తాను. 15 నుండి 21 వరకు చదివి వినిపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15 నుండి 21. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేంటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులయుండుకుడి, దానిలో దుర్వ్యాపారము కలదైతే ఆత్మపూర్ణులయుండుడి. ఒకరినొకడు కీర్తనలతో సంగీతముతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడియుండుడి. పేతురు గ్రంథంలో చివరి మాట ఏంటి? మన ధ్యానాంశంలో భయము కలిగి ఉండండి. ఏమా ఇది మొత్తం అంతా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అంతా చదువుకోండి అమ్మా. ఇంటికి వెళ్ళిన తర్వాత 3 చదవండి. 3 అధ్యాయం అంతా. నేను 12 నుండి 17 వరకు చదువుతాను, జాగ్రత్తగా వినండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వాన్ని, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరిని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. చూడండి అమ్మా, సేమ్ కదా, సేమ్. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏ సెమరీ అయితే ఉందో కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా అదే సెమరీ. ఇది మనం జాగ్రత్తగా చూస్తున్నట్లయితే మన ధ్యానాంశము పేతురు గ్రంథంలో 3 పార్ట్లు. ఈ 3 పార్ట్లకి సంబంధించినదిగా ప్రాచీన స్వభావం అనబడే చెడ్డ మనస్సును విడిచి నూతన స్వభావాన్ని ధరించుకోవడం కానీ,
దేవునికి భయపడడం కానీ, దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండడం కానీ, దేవుడు ఎదుట మనం ప్రత్యక్షమైనప్పుడు లేదా దేవుడు మన ఎదుట ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఇచ్చేటువంటి కృప కొరకు మనల్ని సిద్ధపరచడానికి సంకేతంగా ఇవి రిలేటెడ్గా ఉన్నాయి. అర్థమైందా? దీన్ని నేను వివరిస్తాను, ధ్యానం చేద్దాం, వివరిస్తాను. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకునుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకు సత్కారం చేయుటకు ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. హల్లెలూయా. సమాజంగా కూడుకున్నప్పుడు ఏం చేయాలనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీలు రాసిన పత్రిక మనం చదివాం. ఈ 3 సందర్భాల్లో హెచ్చరిక వచ్చిందా లేదా? ఒకరినొకరు హెచ్చరించుకోవాలని వచ్చిందా లేదా? ఈ సమాజముగా కూడుకున్నప్పుడు మనం చేయాల్సిన పనులు ఏంటి? ఆత్మ సంబంధమైన పాటలు, ఆరాధన, దేవుని వాక్యం విత్తబడుతున్నప్పుడు ఆ వాక్యానుకూలంగా బ్రతకడం, ప్రేమను మనం ధరించుకోవడం, మన క్రియలు సత్క్రియలై ఉండడం. ఇవన్నీ ఎక్కడ నేర్పుతారు మీకు? ఇప్పుడు రండి వాక్యంలోకి. ఇవన్నీ ఎక్కడ నేర్పుతారు? సహవాసంలో మీరు చచ్చే వరకు కూడా మీకు ఏం కావాలి? సహవాసం కావాలి. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీరు సంపూర్ణ పరిశుద్ధులు కావాలంటే చచ్చే వరకు మీకు ఏం కావాలి? సహవాసం. సహవాసంలో ఏముంటుందని కావాలి? ఉపదేశం, ఆరాధన, ఆలాపన, స్తుతి కీర్తన, ఒకరికొకరు హెచ్చరిక. ఇది మాత్రం చాలా ప్రాముఖ్యం. పాస్టర్ గారండి, పాస్టర్ అమ్మగారండి మీరే హెచ్చరించాలి కదండి? కాదు. భార్యలను భర్తలు హెచ్చరించాలి, భర్తల్ని భార్యలు హెచ్చరించాలి, పిల్లలు తల్లిదండ్రులని హెచ్చరించాలి, తల్లిదండ్రులు పిల్లల్ని హెచ్చరించాలి. ఎందుకు? సహవాసము కొరకు. ఎందుకు? సహవాసంలో లేకపోతే పరిశుద్ధులు సంపూర్ణులు కారు. ఎందుకు? సహవాసంలోనే అపోస్తలులు ఉంటారు, సహవాసంలోనే సువార్తికులని, సహవాసంలో బోధకులని, ఉపదేశకులని, సహవాసంలో ప్రవక్తలని, సహవాసంలో అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు చేసేవారని వీరందరినీ దేవుడు సహవాసములో ఉన్న పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికి ఏర్పాటు చేస్తే, ఈ ఏర్పాటును గాలికి వదిలేస్తే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటో తెలుసా? మేము పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాము కానీ సంపూర్ణులు కావడానికి మేము అడుగు ఎక్కడ పెట్టలేము? సహవాసంలో వెయ్యలేము. అదనమాట దాని అర్థం. ఇప్పుడు మీకు అనారోగ్యం వచ్చిందండి, వైద్యులు ఎందుకు పెట్టాడు? వైద్యులు ఎందుకు ఉన్నారండి మనకి? అసలు ఎవరికి తెలదమ్మా? చెప్పండి, వైద్యులు ఎందుకున్నారు మనకి? రోగం కుదర్చడానికి. అవునా? ఏ ఏ వైద్యులు ఉన్నారు? అర్థమయ్యేలా చెప్పుకుందాంలే. నడు నొప్పుకో వైద్యుడు ఉన్నాడు, కళ్ళుకో వైద్యుడు ఉన్నాడు. కంటి వైద్యుడు నడు నొప్పి వైద్యుడు అవుతాడా? నువ్వు కంటు సమస్య పెట్టుకుని నడువు నొప్పి. కానీ టోటల్గా వైద్యులు ఎందుకున్నారు? రోగుల్ని బాగు చేయడానికి ఉన్నారు. నీకు రోగం రాకుండా ఉంటుందా? నీకు సంపూర్ణ స్వస్థత కలగాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? లోకపరంగా వైద్యుడి దగ్గరికి వెళ్తావా? ఎందుకు వెళ్ళాలి నువ్వు? ఆరోగ్యం పొందుకోవడానికి. నువ్వు అంటున్నావు ఇప్పుడు నాకు అనారోగ్యం ఉన్న మాట సత్యమే, కానీ నేను స్వస్థత పొందినట్లుగా అడుగు తీసి గంగావతి హాస్పిటల్ ఎట్టలేను. ఇప్పుడు అడుగు తీసి గంగావతి హాస్పిటల్ పెడితేనే బాగవుతావు నువ్వు. అడుగు తీసి నువ్వు సహవాసంలో పెడితే సంపూర్ణుడు అవుతావు. అర్థమవుతుందా? అర్థమైందా లేదా? ఇంకా విడమరి చెప్పనా? గుండుకో డాక్టరు, కిడ్నీలు కూడా. అయ్యి బాబా, శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలకు డాక్టర్ తెలుసా? ఎముకలు కుకుడు, ఎముకలు డాక్టర్ అంటారు. అతను ఎముకలు ఉన్నాయని కాదు, అతన్నే ఎముకలు డాక్టర్. శివుకి ఒక డాక్టర్, శివుడి డాక్టర్ అంటారు అతన్నే. ఏమిటో గుండుకో డాక్టర్, గుండు డాక్టర్, ఈ గుండు కాదు. ఇలాగా శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఒక డాక్టర్ ఉంటాడు. అలాగే సంఘానికి
స్వస్థపరచడానికి స్వస్థపరిచే కృపావరం కలిగిన వాళ్ళు ఉంటారు. ఉపదేశించడానికి ఉపదేశించే కృపావరం కలిగిన వాళ్ళు ఉంటారు. అపోస్తుల తత్వం కావాల అనడానికి అపోస్తుల చిహ్నాలన్నీ దేవుడు వాళ్ళలో పెడతాడు. సువార్త ప్రకటించడానికి సువార్తకుల్ని పెడతారు. ప్రతి ఒక్కడి ద్వారా సంఘం అభివృద్ధి చెందడానికే, బాగోవడానికే. ఏ డాక్టర్ అయినా కూడా బాగు చేయడానికే. ఇక్కడ దేవుడు చేత ఏర్పాటు చేయబడిన ఎవరైనా కూడా బాగు చేయడానికే. ఓ మాట చెప్పనా, స్వస్థపరిచే వాడు ఉన్నాడు అనుకో, దేవుడు ఎగ్జాంపుల్గా స్వస్థపరిచే కృపావారం ఇచ్చాడనుకో, నువ్వు వెళ్ళిపోయి నాకు స్వస్థ అక్కర్లేదు కానీ ప్రవచనం చెప్పు, మా పిల్లకి పెళ్ళి అవుతలేదు ఇప్పుడు అన్నావు అనుకో, చెప్పగలరా? అంటే దాని అర్థం ఏంటంటే, గుండెకు సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు కన్ను బాగు చేయి, కంటి ఆపరేషన్ చేయి అంటే చేయగలడా? అంటే దేవుడు ఎవరికి ఏ కృపావరాన్ని ఇస్తాడో, దేవుడు ఎవరి విషయంలో ఏది ఉద్దేశిస్తాడో అది ఇస్తారు. అంతేగాని నువ్వు అది చేయి ఇది చేయి అనడానికి లేదు. వాళ్ళ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యను నువ్వు ఆహ్వానించాలి అంతే. హల్లెలూయా. అందరూ అపోస్తలులు కాదు, అందరూ ప్రవక్తలు కాదు, అందరూ బోధకులు కాదు, అందరూ సువార్తికులు కాదు, అందరూ ఉపదేశకులు కాదు. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క కృపావరం ఇచ్చి అభిషేకం ఇచ్చి వాడుకుంటాడు. కానీ అందరూ క్రీస్తు అనబడేటువంటి సంఘం క్షేమాభివృద్ధిని పొందడానికే. వైద్యులందరూ ఒక వైద్యము చదవరు, కానీ అందరూ ప్రజల యొక్క శ్రేయస్కరం కొరకు, వాళ్ళని బాగు చేయడం కొరకే. అందరూ ఒకటే, వేరు వేరు శాఖలు. అలాగే ఇక్కడ కూడా అందరూ ఒకటి, వేరు వేరు శాఖలు, కానీ అపోస్తులులలో శాఖలన్నీ ఉంటాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిలో అన్నీ కనబడతాయి. ఆయన ఉపదేశించగలరు, ఆయన స్వస్థపరచగలరు, ఆయన సువార్త ప్రకటించగలరు, ఆయన అద్భుతాలు చేయగలరు. ఎందుకు? ఆయన దేవుడు కాబట్టి. ఈ కృపావరాలు ఎవరికి ఇస్తారు? అపోస్తులులకి అన్నీ ఇస్తారు. అందుకే ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? అపోస్తులుల్ని. ఈ రోజున పనికి మాలినోళ్ళు ఎవరు నమ్మట్లేదు? ఉండరండి, అపోస్తులు ఉండరండి. అర్థమైంది? అపోస్తుల పరిచర్య గొప్పదే. అపోస్తులు 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకుని, అందరూ అపోస్తుల్లా? ఇంకా 70 మంది శిష్యులు ఉన్నారు ఆయనకి? కాదు. అలాగే దేవుడు సంఘానికి ఎవరిని ఏ అభిషేకంతో ఏ కృపావరంతో వాడుకున్నా సంఘ క్షేమ అభివృద్ధి కొరకు. అలాగని మీరు బయటికి వెళ్తూ ఉంటారు, ఎక్కడికి? మీటింగ్స్కి. అలాంటప్పుడు కూడా కొన్ని కృపలను ఇచ్చి వాడుకుంటున్న వారు, వాళ్ళు కూడా ఏ సంఘానికి ఉపదేశించినా, ఎన్ని సంఘాలు అక్కడ కలిసినా అందరి క్షేమాభివృద్ధికి అతను వాడుకుంటాడు దేవుడు. అర్థమైందా? కొంతమంది దైవజనులు మీరు ఆ మీటింగ్కి వెళ్ళకండి, వాళ్ళు అబద్ధ ప్రవక్తలు, అబద్ధికులు అయితే వెళ్ళకండి అంటే బాగుంటుంది, పర్వాలేదు. వాళ్ళు నిజంగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు అయితే ఆ మీటింగ్కి వెళ్తే నీకేమన్నా బాధ? మేలు జరుగుద్దా కీడు జరుగుద్దా నీకు? దైవజనులు ఎలా ఉన్నారు తెలుసా? ఎవరి సంఘాల్లో వాళ్ళే ఉండాలి, వెళ్ళకూడదు మీటింగ్కి. మేము ఎప్పుడైనా మీటింగ్కి వెళ్ళొద్దని చెప్పాం మిమ్మల్ని. ఒకవేళ వాళ్ళు ఏమన్నా తేడా అయితే మేము పసిగట్టి బాధపడ్డామే తప్ప, అయినా మా వాళ్ళు బలవంతులు, మా వాళ్ళు అటు ఇటు ఓగరు, మాకు తెలుసు మా బిడ్డల గురించి అని కాముగా ఉన్నామే తప్ప మిమ్మల్ని ఎప్పుడైనా వెళ్ళొద్దు అన్నామా? ఈ మర్మం తెలియదండి చాలామందికి. తెలియక, ఏమండి, సంఘం అంటే అన్ని సంఘాలు కలిపి దేవుని శరీరం అండి. దైవజనులు అందరూ కలిపి దేవుని యొక్క అవయవాలండి. సంఘానికి ఆయన శిరస్సు. ఏ దైవజనుడు వేరు కాదు, ఏ విశ్వాసి వేరు కాదు. మనందరం యేసుక్రీస్తులు అడ్డుకట్టబడాలి. మనందరం యేసుక్రీస్తుల అవయవాలం. ఒక చెయ్యి బాధపడితే ఇంకో చెయ్యి బాధపడుద్ది, కన్ను బాధపడితే మొత్తం అవయవాలన్నీ బాధ పొందుతాయి. అలాగే ఓ దైవజనుడికి బాధ కలిగితే మిగతా వాళ్ళందరూ బాధపడాలి. ఒక దైవజనుడు బాధ పెట్టేవాళ్ళే కానీ బాధపడేవాళ్ళే ఈ రోజుల్లో. అది ఈ చిత్రం. అంటే మీకు తెలియాలని చెప్తున్నాను, అన్నీ తెలియాలి మీకు. ఏమండి, ఒకరి మీద ఒకరు పడండనండి దేవుడు దైవజనులు ఏర్పాటు చేసుకుంటా. స్వస్థత వరం ఉండి స్వస్థతలో కలిగిస్తుంటే కుష్ఠరోగులందరినీ వేసుకొచ్చేస్తాం, స్వస్థపరిచేయి స్వస్థత వరం ఉంటే అని ఒకడు.
ఇంకా హాస్పిటల్ ఎందుకు, ప్రతి హాస్పిటల్లోకి వెళ్ళి స్వస్థపరిచేయి అని ఒకడు. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అందరినీ, భూలోకంలో ఉన్న వాళ్ళందరినీ స్వస్థపరచలేదు కదమ్మా. దైవజనుడు కూడా అందరినీ స్వస్థపరచాలని లేదు కదమ్మా. దేవుడు ఆ సమయానికి ఎవరికి స్వస్థత డిక్లేర్ చేస్తాడో వాళ్ళకి స్వస్థ వస్తుంది. అలాగని దేవుని వాక్యంలో ఆ దినాన్ని ఇశ్రాయేలీలు ఎంతోమంది విధవరాళ్ళు ఉండగా ఏలియా ఒకే ఒక సారీపొత్తు విధవరాల దగ్గర పంపబడ్డాడని, ఆ దినాలలో ఎంతోమంది ఎవరో కుష్ఠరోగులు ఉండగా నయమాన్ అన్నవాడు దెబ్బకొచ్చి కుష్ఠరోగం శుద్ధి చేసుకుని వెళ్ళిపోయాడు. ఇలాగా అందరి జీవితాల్లో కూడా దేవుడు చేయలే. అలాగంటే మళ్ళీ పట్టుకుంటారు. మీరు జాగ్రత్తగా నమ్మండి, విశ్వసించండి. అందరూ వేరువేరు కాదు, కానీ అబద్ధికులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళ మందన కనికరింపరు. వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ బోధన బట్టి మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి. అపోస్తులు కాకయే అపోస్తులని చెప్పుకున్న వాళ్ళని సంఘాల్లో ఉన్న వాళ్ళు ఏం చేశారు? తరిమి కొట్టారు. ఎందుకు? వాడు చీల్చుతాడు కాబట్టి. అందుకని మనం ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. ఈ ఆత్మజ్ఞానం కూడా మీకు ఎప్పుడు కలుగుద్ది? సహవాసంలో ఉన్నప్పుడు కలుగుద్ది. హల్లెలూయా. ఏం ధ్యానం చేయాలంటే, సహవాసంలో ఏమి బోధించబడుతుంది, సహవాసంలో ఏముంటుంది, సహవాసంలో పరిశుద్ధులు సంపూర్ణులు అవుతారే, సంపూర్ణులైతే ఏం జరుగుతుంది, పరిశుద్ధులుగా ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఒక 30 నిమిషాల్లో ధ్యానం చేసుకుని ముగించుకుని మనం విజ్ఞాపనలోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి, నేను వాక్యం చూపించకుండానే మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము మొదలుకొని లేదా ఆదాము హవ్వలు మొదలుకొని ప్రకటన గ్రంథంలో యోహాను వరకు, ప్రకటన గ్రంథం రాసింది అపోస్తలుడైన యోహాను. బాప్తిస్మిచ్ యోహాను వేరు. బాప్తిస్మిచ్ యోహాను యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి అప్పగింపబడక మునిపే శిరచ్ఛేదనం చేయబడి చనిపోయారు. బాప్తిస్మిచ్ యోహాను కాదు, అపోస్తలుడైన యోహాను. 12 మంది అపోస్తుల్లో యేసుక్రీస్తు ప్రభువారు రొమ్మున అనుకున్నటువంటి యోహాను. శిలువ మరణంలో మరియ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లిని ఇదిగో నీ తల్లి అని అప్పగించినటువంటి ఆ యోహాను. ప్రకటన గ్రంథం. ఇప్పుడు మనం ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏ సందర్భాన్ని ధ్యానం చేసుకున్నా, ఏ వ్యక్తిని ధ్యానం చేసుకున్నా అది మన జీవితానికి లేదా మన విశ్వాస జీవితానికి క్షేమ అభివృద్ధి తప్ప క్షామము కాదు. వ్యక్తుల్ని ధ్యానం చేసుకుంటే ఆ వ్యక్తుల జీవితాల్లో ఉన్న గుడ్ క్వాలిటీస్ లేదా బ్యాడ్ క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ని మనం అన్వయించుకోవాలని, మన జీవితంలో ఉన్నటువంటి చెడు క్వాలిటీస్ అనబడేటువంటి లక్షణాలని మనం తొలగించుకోవాలని సంకేతాన్ని ఈ సమాజంలో, ఈ సహవాసంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు మీకు ఏం చేస్తారు? బోధిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఆదాము హవ్వల నుంచి మనం ఏం నేర్చుకోగలం? హవ్వను కుయుక్తి చేత సాతానుడు మోసం చేశాడు. అలాగే కుయుక్తితో మనల్ని కూడా మోసం చేయడానికి సాతానుడు వస్తాడు. కాబట్టి మనము సాతాను కుయుక్తులు పడిపోకూడదని ధ్యానం చేసుకుంటాం. ఆదాములో నుండి ఏం ధ్యానం చేసుకుంటాం? ఆదాము అనబడినవాడు ఒక్కడి వలన ఏమొచ్చింది? మొత్తం ఎంటైర్ ప్రతి మానవునికి పాపం వచ్చింది. అంటే దేవుడు హవ్వను జతపరిచి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఇచ్చాడే తప్ప దేవుని వశము నుండి హవ్వ వశం అయిపోమనేమి ఇవ్వలేదు అని మనం మెలకువలను నేర్చుకుంటూ ఉంటాం. ఒక మనుష్యుని యొక్క అవిధేయత మనుష్యులందరి మీద పాపముగా ఏలుబడి చేస్తే, కడపట్టి ఆదామనబడేటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క విధేయత అందరినీ కృపకు పాత్రులుగా చేసిందనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుని మనం ఏమనుకుంటాం? ఈ రోజు కూడా దేవుని వశంలో ఉండాలి కానీ సైతాను వశంలో ఉండకూడదు. కుయుక్తిపరుడైన అపవాది కుట్రలో మనం పడిపోకూడదు.
దేవుడికే విధేయులం అవ్వాలి. అప్పుడు మనం బాగుంటాం, మన బిడ్డలు, మన కుటుంబం, మన జీవితం బాగుంటుంది అనేటువంటి సంకేతాలు ఈ ధ్యానాలలో నుంచి మనం ధ్యానం చేసుకోగలుగుతాం. ఒక్క వ్యక్తిలోనే ఎన్నో కోణాలు, ఒక్క సందర్భంలోనే ఎన్నో కోణాలు, ఒక్క పదములో నుండే ఎన్నో కోణాలను మనకు దేవుడు విశదపరచగల శక్తిమంతుడు. హల్లెలూయా. ఇది ఎంతవరకు విశదపరుస్తారు? నువ్వు సంఘములో ఉన్నంత వరకు కూడా నీకు ఉపదేశాలు, ఈ బోధలు ప్రబోధిస్తూనే దేవుడు ఉంటాడు. అంతేకాకుండా నీవు సమాజంగా కూడుకున్నప్పుడు ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడా ఆయన నామాన్ని ఏకీభవిస్తారో అక్కడ ఆయన వారి మధ్యలో ఉంటాడని నమ్మి మనము చేస్తున్నటువంటి ఆరాధన, మనము చేస్తున్న స్తుతిదోపాలు అన్ని దేవుడి సన్నిధికి వెళతాయి. ఒక్కరికంటే ఇద్దరుంటే ఒక్కడు 1000 మందిని తరిమితే, ఇద్దడు 10,000 మందిని తరిమితే, మరి ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే ఎంతమందిని తరుగుతాం అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోగలుగుతాం. పరిశుద్ధత అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి అని, విశ్వాసం అంటే అబ్రహాములో నుండి, పరిశుద్ధత అంటే యోసేపులో నుండి, మోసగాడిగా ఉన్నటువంటి యాకోబు మోసం చేస్తే మోసానికి దేవుడు ప్రతి మోసం ఎలా చేశాడు, అంతేకాదు మోసాన్ని యాకోబు ఒప్పుకుంటే ఎలాగ క్షమింపబడ్డాడు, ఎలాగ అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందాడు. ఇలా మనం ప్రతి వ్యక్తి జీవితాన్ని కూడా మనం అన్వయించుకుంటూ బ్రతకగలుగుతూ ఉంటాం. ఏ రోజు కూడా కూర్చుని వెళ్ళిపోవడానికి సహవాసంలోకి రారు. ప్రతి ఒక్కరూ కూడా సహవాసానికి ఎందుకు వస్తారంటే క్షేమ అభివృద్ధిని పొందడానికి, పరిశుద్ధతను కోల్పోకుండా ఉన్న ఈ పరిశుద్ధతను కాపాడుకుంటూ మరి ఎక్కువ పరిశుద్ధతలోనికి, అంటే మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళడానికి, విశ్వాసము నుండి ఇంకొను పై స్థాయి విశ్వాసం, పరిశుద్ధత నుండి పై స్థాయి పరిశుద్ధత, ఆరాధన నుండి పై స్థాయి ఆరాధన, అభిషేకము నుండి పై స్థాయి అభిషేకం. ఎంతవరకు? క్రీస్తు స్వరూప్యంలోనికి నువ్వు చచ్చే వరకు సహవాసం ఉంటే నువ్వు రావడానికి దేవుడు సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. పరిశుద్ధత గురించి మనం ధ్యానం చేస్తాం గడిచిన వారం. ఎటువంటి సందర్భాల్లో పరిశుద్ధతను కాపాడుకున్నాడు యోసేపు? అనుకూలతలోనా ప్రతికూలతలోనా? అంటే దాని అర్థం ఏంటంటే ప్రతికూలతలు కూడా మనకు వస్తాయి. మనం ఎంత పరిశుద్ధతను కాపాడుకోవాలనుకున్నా అపమాదనబడిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు మన పరిశుద్ధతను, రక్షణ వస్త్రాన్ని దొంగిలిస్తాడు. కాబట్టి దాన్ని ఎలా కాపాడుకోవాలి, మన పితరులు ఎలా కాపాడుకున్నారు అనే విషయం బట్టి మనకు అర్థమవుతుంది. దావీదు అభిషక్తుడుగానే భావించి దురాత్మ పట్టినటువంటి సౌలు విషయంలో ఎలా ప్రవర్తించాడు, అయితే మనం కూడా అలా ప్రవర్తించాలి అనే విషయం అబ్బుతుంది. అసలు దేవుడు ఈ లోకాన్ని ఏమన్నాడు? అశాశ్వతమైనది. ఆ లోకాన్ని ఏమన్నాడు? శాశ్వతమైనది. ఈ లోకములో, అశాశ్వతమైన లోకములో ఉంటూ శాశ్వతమైన లోకాన్ని ఎలాగ మనం చేజిక్కించుకోవాలి, ఈ లోకములు ఉంటూ పరలోకములో ధనాన్ని ఎలా సమకూర్చుకోగలగాలి, మనము ఏమి చేస్తే పరలోకములో ధనం మనబడేటువంటి ఫలం, ఇవన్నీ ఉపదేశాలు ఎక్కడ బోధింపబడతాయి? మానేస్తే బోధింపబడతాయండి. ఒకరోజు వచ్చి రెండో రోజు మానేస్తే బోధింపబడతాయండి? మర్చిపోతారు కదండి. అలాగని స్కూల్లో కూడా మన బిడ్డలో ఒకరోజు వెళ్ళకపోతే మార్కులు ఎలా వస్తాయండి? వాళ్ళకి పాస్ మార్కులు కూడా రావు. అంతే కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇచ్చిన 10 రోజులు మెడిసిన్ రోజు వాడకుండా ఒక రోజు వాడతాను, 2 రోజులు గ్యాప్ ఇస్తాను, 3వ రోజు వాడతానంటే తగ్గుద్దా? మరి మనకు అన్నీ తెలిసినప్పుడు ఇది కూడా తెలియాలి కదా. అది ఎంత ఆలోచన విధానం ఎంత బాగా పనిచేద్దో మనకంటే మన అందరికీ క్రైస్తవ్యం మొత్తం సార్వత్రిక సంఘం. కానీ పని చేయాల్సిన దగ్గర పని చేయాలంటే ఇలాంటివి అన్వయించుకుంటూ ఉండాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతీది కూడా మనకి మాదిరే, హెచ్చరికే, అనుభవమే, శాశ్వత లోకానికి బాటే. హల్లెలూయా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు పునాదులు గల పట్టణం వైపుకి ఎలాగ ఎదురు చూశారు? శరీర సంబంధమైన ఆశీర్వాదాల్లోనే ఉబ్బితబ్బిబ్బైపోయారా?
వాగ్దానం చేస్తానని సెలవిచ్చిన దేవుడు వాగ్దాన స్వాస్థ్యంలో అడుగు పెట్టడానికి కూడా స్థలం లేకపోయినా పునాదులు గల పట్టణం కొరకు ఎలా ఎదురు చూశారు? ఇవన్నీ మీకు ఎక్కడ బోధింపడతాయి? అసలు మీరు ధన్యులు. ఎందుకంటే అన్నీ బోధిస్తున్నారు దేవుడు. ఒక్కడు కాదు, ఒక సబ్జెక్ట్ కాదు. కొంతమంది ప్రేమ అనే సబ్జెక్ట్ మీద డాక్టరేట్ చేస్తారు. డాక్టరేట్ అంటే ఏంటో తెలుసా? కాలేజీల్లో చదువుతారు. ప్రేమ అనే సబ్జెక్ట్ మీద ఒకరు, విశ్వాసం అనే సబ్జెక్ట్ మీద ఒకరు, స్వస్థత అనే సబ్జెక్టు మీద ఒకరు. అద్భుతం ఏంటంటే డాక్టర్లో కంటుకొకలో, చెవులకొకలో, ముక్కుకొకలో, గుండుకొకలో, ఊపిరితిత్తులకొకలో ఎలాగ స్టడీ చేస్తారో ఇక్కడ కూడా బైబిల్ స్టడీస్ ఉంటాయి, అందులో స్టడీ చేస్తారు. అద్భుతం ఏంటంటే పాస్టర్ గారు నేనే ఇందులోనే స్టడీ చేయలేదు. మా స్టడీ అంతా మా దేవుడే. హల్లెలూయా. అందుకే మీకు విశ్వాసం ఒకటే బోధించం, అందుకే మీకు స్వస్థతలే బోధించం, అందుకే మీకు అద్భుతాలే బోధించం. అన్నీ కలగలిపి బోధించగలిగే కృపను దేవుడు మీకు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రాముఖ్యమైనవి ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి శాశ్వతమైనవో పరీక్షించి తెలుసుకుంటే మన హృదయంలో నుండి చెప్పనాసక్యంగాని మహిమాయుక్తమైన సంతోషం ఊరుడు నీటి బొగ్గై ఊరుతా ఉంటుంది. హల్లెలూయా. అద్భుతం ఏంటంటే దేవుడు ఏర్పాటు చేస్తాడంట. ఆ ఏర్పాటులో మీ దైవజనులు ఉండడం మీకు క్షేమం. హల్లెలూయా. ఒక్క సబ్జెక్ట్ కాదండి వాళ్ళు మీకు బోధిస్తుంట, A to Z. ఎందుకు? మిమ్మల్ని నిత్య రాజ్య మహిమలో ఉన్నత స్థానంలో నిలబెట్టాలని దేవుడు సంకల్పించి, దేవుడు కృపను బట్టి మాకు ఇచ్చినటువంటి కృపలను మేము కాలదన్నుకోక ఇస్కరియోతు యోధా వలె దేవుని ఎదుట విధేయత, యథార్థత కలిగిన వారమై మాకు అనుగ్రహించినటువంటి మంద మీద మక్కువతో, ఇష్టముతో, ప్రేమతో, ఆసక్తితో, ఆకాంక్షతో విడువక మిమ్మల్ని ఎడబాయక మిమ్మల్ని కాచుకోగలిగే, మీకు చక్కటి ఆహారాన్ని ఇవ్వగలిగే, మీకు చక్కటి విధానంలో నడిపించగలిగేటువంటి కృపను కాలదన్నుకోక ఆయనను బట్టి బ్రతుకుతున్నాం కాబట్టి మీరు ధన్యులు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఏం నేర్పిస్తుంది? ఎన్నో కోణాలు నేర్పిస్తుంది. నేర్పిస్తూ ఉన్నప్పుడు ఈ సహవాసంలో మనం బలపడతాం, ఆరాధనలో అభిషక్తులు అవుతాం, మనం ఏదన్నా ఆరాధన పొంగి పొరలుద్ది. హల్లెలూయా. ఇటువంటి ప్రక్రియలు జరిగేటప్పటికి నువ్వైనా నేనైనా ఒక రోజు ఏమైపోతాం? చెప్పడానికి చాలా సాడ్గాను బాధగాను ఉందా? మనం భయపడకూడదండి ఇలాంటి వాటి కొరకు. ఎప్పుడు కన్ను మోస్తామో, ఎప్పుడు కళ్ళు తెరుస్తామని ఉండాలి. అక్కడ చావా అన్నట్టుగా ఉండకూడదు. ఒక రోజు మనకు వస్తుందా రాదా? ఏ రోజు? నిజమైన పరిశుద్ధులు ఆ రోజు కోసం భయపడతారండి? బాధపడతారా? ఇక్కడ కన్ను మూస్తే ఇంకా ఈ అశాశ్వతమైన లోకముతో మనకి పాలు లేవు. మరి దేనితో పాలుంటాయి ఇప్పుడు మనకి? శాశ్వతమైన లోకంలోకి అడుగు పెడుతున్నాం. అద్భుతం ఏంటంటే ఇక్కడి నుంచి ఏ అమెరికా వెళ్ళిపోతామంటే ఉన్న సంతోషం, ఈ లోకం విడిచి ఆ లోకానికి వెళతామంటే మాత్రం ఎందుకు అంటే అంత బలము, అంత విశ్వాసం లేనందున ఉండదు. అంత బలం, అంత విశ్వాసం ఉంటే అమెరికా ఏంటి? అమెరికా ఎక్కడండి? శాశ్వత రాజ్యం. హల్లెలూయా. ఆకలి లేని, దప్పిక లేని రాజ్యం. హల్లెలూయా. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళేదం. మన యొక్క విశ్వాసం, మన యొక్క నిరీక్షణ పరలోక రాజ్యం కోసమే. హల్లెలూయా. ఇప్పుడు ఈ యాత్ర అంతా మనకు ఎందుకు? ఈ యాత్రలో ఉపదేశం, ఈ సహవాసం, ఈ సంఘం, ఈ క్రమంలో ఉండడం, ఈ పరిధిలో ఉండడం, ఇదంతా ఎందుకు? ఆ దినం కొరకు. హల్లెలూయా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ దినము సమీపించిన కొలది. ఏ దినం? నువ్వు పోయే దినము అందులోనే వస్తుంది,
నువ్వు పోకుండా దేవుడు వచ్చేస్తే నువ్వు ఎగిరిపోయేదేనో అక్కడే వస్తుంది, రారాజును ఎదుర్కొనేదేనో అక్కడే వస్తుంది. పేతురులో మన ధ్యానాంశంలో చదువుకున్నట్టుగా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ కృప అప్పుడే కలుగుద్ది. ఇన్ని ఉంటాయి ఏ దినంలో. అందుకే వాక్యంలో జన్మదినం కంటే మరణదినం గొప్పదన్నాడు. ఆయన భక్తుడు కాబట్టి అన్నాడండి. అవునా? జన్మదినము కంటే మరణదినము గొప్పదన్నాడు ఒక భక్తుడు అన్నాడు, జీవిస్తూ ఉన్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారు ధన్యులనుకుంటుని అన్నాడు. ఎవరిని బట్టి ధన్యత? ఎవడబడతాడు? మేము క్రైస్తవులు కదా, తాగుబోతులుగానే బ్రతికాము, అయినా మేము ధన్యులు అనుకుంటే దౌర్భాగ్యం. అది ఎవరి ధన్యత అంటే పరిశుద్ధులుగా ఉంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ సహవాసములో ఉంటూ దేవుడు చెప్పిన దానికి విధేయత చూపావో నీవు ధన్యుడువు, నేను ధన్యురాలు. హల్లెలూయా. ముందుగా మనం మరణించామా సమాధిలోనికంటూ వెళ్ళిపోతామని అనుకుంటాం. కానీ దేవుడు రారాజు ప్రత్యక్షమయ్యేటువంటి ఆ దినాన మొదట సజీవులం అనబడేటువంటి మనము ఆయన ఎదుర్కోమ, ఆయన చూడం. మొదట ఎవరు చూస్తారంటే ఆయన యందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత మనము ఆయన ఎదుర్కోవడానికి వెళతాం. ఇందుకు మనం దేవుణ్ణి వెంబడించడం. రెండవ మరణం మీద పరిశుద్ధులకు అధికారం ఉండదు. హల్లెలూయా. అగ్నిగుండం అనేదే రెండవ మరణము. అగ్నిగుండంలో మనకి పాలు లేవు. అందుకు పాలుంటే ఎందుకు ఎంత బాధ మనకి? అగ్నిగుండాన్ని తప్పించుకోవడానికే కదండి ఎంత బాధ. ఒంట్లో బాగోకపోయినా, కూర్చోడానికి లేకపోయినా, ఒక్కరు ఆరోగ్యంతో ఉన్నారండి, చిన్నపిల్లలు మొదలుకొని. ఎందుకంటే దేవుడి దగ్గరికి వస్తున్నాం? ఆ పరమ తండ్రి కౌగిటిలో చేర్చబడే రోజు కోసం. అర్థమైందా? ఇంకేం జరుగుద్దంటే ఈ పరిశుద్ధులు అనబడిన వాళ్ళు 1000 ఏండ్లు దేవునితో పాటు పాలన చేస్తారు. హల్లెలూయా. 1000 సంవత్సరాలు దేవుడు ఏం చేస్తాడంటే కటికి చీకటి ఉన్నాడు కదా, ఆది మహాఘట సర్పమనియు అపవాదనియు చీకటి అని వాడికి పేరులు. వాడున్నాడు కాబట్టే మనుష్యుల్లో క్రూరత్వం పెరిగిపోతుంది. వాడున్నాడు కాబట్టే కక్షలు, కలహాలు, కార్పణ్యాలు, హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, అది కాదు ఇది కాదు, అమ్మమ్మోయ్ ఎన్ని పరిస్థితులు. వాడే లేకపోతే వాడిని ఏం చేస్తాడంటే దేవుడు 1000 సంవత్సరాలు బంధించేస్తాడంట. బంధించేస్తే ఎక్కడి నుంచి వస్తాడు? అప్పుడంట ఆయనతో కలిసి అంట 1000 సంవత్సరాలు మనం ఏం చేస్తాం? నేను దీన్ని ధ్యానం చేసి, దేవుడు నాకు ఇచ్చిన తలంపులు బట్టి ధ్యానం చేసి నేను మీకు బోధిస్తున్నాను. ఇంకా లోతుల్లోకి వెళ్దాం మనం. హల్లెలూయా. 1000 సంవత్సరాలు పరిశుద్ధులు అనబడిన వారు ఏం చేస్తారంట? పరిశుద్ధులుగా ఉంటే సుమా, లేకపోతే ఎక్కడ ఉంటాం? లేగం. ఆ తర్వాత మనం లోకానికి తీర్పు తీరుస్తారంట పరిశుద్ధులు. హల్లెలూయా. లోకం అంటే ఎవరు? వెళ్ళిపోతున్నారా అన్నారు కదా వీళ్ళు మనల్ని. ఎక్కడికి పోతున్నారు అన్నారు కదా, వాళ్ళే నవ్వుతున్నారు, మనల్ని చూసి హేళన చేస్తున్నారు. వాళ్ళందరూ ఎవరు? లోకం. వాళ్ళకి మనం తీర్పు తీరుస్తామంట. నేను అంటాను, మరి ఆ రోజు అలా చేసే కదా నువ్వు, మా ఊళ్ళు వస్తుంటే నువ్వు అలాగన్నావు కదా, పోతుంది ఇది, ఇంకో నలుగురిని ఎంటేసుకుని వెళ్తుంది అన్నావు కదా, అందుకే తీర్పులోకి వచ్చావు. మనము దేవదూతలకు తీర్పు తీరుస్తామంట. హల్లెలూయా. మనము దేవునితో ఏలతాం, సింహాసనం మీద ఆసీనులై ఉంటాం, లోకానికి తీర్పు తీరుస్తాం, దేవదూతలకు తీర్పు తీరుస్తాం. రెండవ మరణం అనబడే అగ్నిగుండములో మనకు పాలు ఉండవు. మనము పరిశుద్ధులుగా పరిపూర్ణతను సాధించి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే మన పోరాటములో విజయాన్ని సాధించినందుకు దేవుడు మనకి కిరీటాలు ఇస్తాడు, బహుమానాలు ఇస్తాడు, సింహాసనాలు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన ఎంత గొప్పోడో ఒక్క మాటలో చెప్పి మొత్తం రెఫరెన్స్ చూపించి మనం ముగించుకుందాం. ఆయన ఎంత గొప్పోడో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథానికి రండి ఒకసారి. ప్రకటన గ్రంథంలో లవోదికీయ సంఘంలో మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను ఈ మాట. లవోదికీయ సంఘపు దూత గురించి రాశారు కదా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో. జాగ్రత్తగా గమనిస్తే మీరు 14 నుండి చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14.
లవోదికియాలో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ వ్రాయము, ఆమె ననువాడు నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటను నువ్వేనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడువు, గుడ్డివాడవు, దిగంబరుడువై ఉన్నావని ఎరగక నేను ధనవంతుణ్ణి, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దేశములో సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రాలు, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినేడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతను భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువాని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. ఈ మాట నేను జస్ట్ మీకు అర్థం కావడానికి ఏం చేశాను, చదివించాను. ఎందుకు అర్థం కావడానికి చదివించానో తెలుసా? ఇక్కడ దరిద్రుడు, దిక్కుమాలిన వాడు, నేను క్రైస్తవుణ్ణి అని అనుకుంటూ క్రైస్తవునికి, దేవుని బిడ్డకి, ఆత్మీయుడికి సంబంధించిన లక్షణాలు లేకపోయినా అలాంటి వాడు కూడా బుద్ధి తెచ్చుకొని మారు మనస్సు పొందితే నేను జయించి సింహాసనం మీద ఉన్న ప్రకారం కూడా నా సింహాసనం మీద నువ్వు కూర్చుంటా అన్నాడు లేదా? ఎలాంటి వాడిని అన్నాడు ఇక్కడ? జయించిన వాడినే. కానీ మొదట క్రైస్తవుడే కానీ ఎలా బతికాడు? దౌర్భాగ్యుడిగా బ్రతికాడు. నేను దేవుణ్ణి బిడ్డను అన్నట్టుగా బ్రతకలేదు. నేను ఒక పనికిమాలినోడిని అన్నట్టు, నేను గుడ్డోడిని అన్నట్టు, నేను అందుడిని అన్నట్టు, నేను నిజమైనటువంటి దేవుని బిడ్డగా సంబంధించిన లక్షణాలు నాలో లేవన్నట్టు. అయినా కానీ అతనికి అవకాశం ఇచ్చి నా దగ్గర బుద్ధి తెచ్చుకో, కొనుక్కో అంటే, నువ్వు మరలా నా దగ్గరకు వచ్చి నువ్వు మరలా మారు మనస్సు పొందితే, అలాంటి వాడికి తలుపు కొడితే, తలుపు తీస్తే అతనితో భోజనం చేస్తారంట దేవుడు, యేసయ్య. అంతేకాదంట ఆయన సింహాసనం మీద ఈయనెక్కింతాడంట. అంటే దేవుడి ఉద్దేశం ఎంత గొప్పదో చూడండి. దేవుని ఉద్దేశం ఎంత గొప్పదో. అంత పనికిమాల, ముందు నుంచి పరిశుద్ధుడు, ముందు నుంచి అపోస్తులు లాంటోళ్ళు, అలాంటోడు కాపోయినా ఇలాంటోడికి కూడా బుద్ధి తెచ్చుకో, పడిన స్థితి నుంచి లేగు, మారు మనసు ముందు నేను నీకు ఇచ్చే ఫలం నీకు ఇవ్వకుండా ఉన్నావు. నువ్వు ముందు ఎలా బతికితే ఏముంది, ఇప్పుడు బ్రతుకు మంచిగా అంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు అసలు క్రైస్తవుల్లో బ్రతికాడండి. దౌర్భాగ్య పనులన్నీ ఆయనలోనే ఉన్నాయి. అలాగని ఆయన మారు మనసు పొందినప్పుడు తండ్రి ఎత్తుకున్నాడు లేదా? ఏమిచ్చాడు? అన్నీ ఇచ్చాడు. అలాగే ఇంత కరుణామయుడు ఈ కడవరి క్షణంలో ఇంత దౌర్భాగ్య దశలో ఉండి కూడా మారితే దేవుడు అటువంటి ఫలం ఇస్తా ఉన్నప్పుడు, పరిశుద్ధులుగా పిలువబడి దేవుని మాటను బట్టి విధేయత చూపి దేవుడే సమస్తం అనుకుని బ్రతికిన నీకు నాకు ఇంకెంత చేస్తాడు? అది అంత వద్దులేండి అనుకుంటున్నారా? మాకు పర్లేదులేండి, ఇలా చాలండి. వద్దమ్మా, మనం చాలా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలి. మత్తయి సువార్తలోకి మనం వెళితే పేతురయ్య గారు యేసుక్రీస్తు ప్రభువుని అంటారు, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టుకుని నిన్ను వెంబడించామే, అందుకు మాకు ఫలమేం కలుగుతుంది అంటే, ప్రపంచ పునరుజ్జన్మయందు నా సింహాసనము చుట్టూ ఉన్న 12 సింహాసనాల మీద మీరు ఆసీనులై ఉండి 12 గోత్రాలకి తీర్పు తీరుస్తారు. ఈ లోకంలో నా నిమిత్తం మీరు ఏదైతే పోగొట్టుకున్నారో 100 రెట్లు పొందుకుంటారు. దేవుడు ఏమి ఇవ్వకుండా ఉంటాడమ్మా. మనం ఎందుకు పరిశుద్ధులుగా పిలువబడ్డామో కృపను బట్టి పిలువబడ్డాం. మనం అర్జీ పెట్టుకుంటే పరిశుద్ధులుగా పిలవలే. మనం అర్జీ పెట్టుకుంటే మనం రక్షణ, విమోచన, విడుదలలో లేం. మనం అర్జీ పెట్టుకుంటే ఎరడోని క్యాంప గ్రామంలో ఆనందగర సంఘంలో లేం. కృపను బట్టి దైవ సేవకురాలనైనా నేనైనా ఆయన మహా ఉచితమైన కృపను బట్టి, దైవజనులైన ఉచితమైన కృపను బట్టి. పౌలయ్య గారు అంటారు, నేను అకాలమందు పుట్టిన వాడిని, అపోస్తుల చిహ్నాలు నాలో ఉన్నాయి, అపోస్తులందరికంటే నేను ప్రయాసపడ్డాను, అయితే ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న కృపయే.
ఆ పౌలయ్య గారు అంత అద్భుతంగా దేవుని ఎరిగినది మొదలు, వెనకంజ వేయక, వెనకకు చూడక, వెనకున్న వాటిని ఆశించక, వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటికి వేగిరి పడిన వాడు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడ పరుగుతో ముట్టించే విశ్వాసాన్ని కాపాడుకున్న, ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడినది నా కొరకే కాదు, నా వలె ఎవరైతే ఇటువంటి బ్రతుకుతారో నీతి కలిగిన న్యాయాధిపతి, పక్షపాతం లేనివాడు అందరికీ ఆ కృపనిస్తాడు. హల్లెలూయా. మనకేముంది? పరిశుద్ధులుగా ఉన్న మనకు పరిపూర్ణులు కావాలని దేవుడు ఏర్పాటు చేసిన సంఘం ఉంది, సహవాసం ఉంది, దైవ జనాంగం ఉన్నారు. అందులకు దేవునికి మహిమ కలుగ్గాక. ఈ పరిశుద్ధత మనల్ని ఎక్కడ తీసుకువెళుతుంది? ఆయన ఎదుర్కోవడానికి తీసుకువెళుతుంది. అంతకు మునిపే మనం మరణమయ్యి భూగర్భములో దాచబడి ఉంటే మృతులైనటువంటి మనమే మొదట లేస్తాం. హల్లెలూయా. తర్వాత ఇంకేం జరుగుతుంది? పరిశుద్ధులు అనబడిన వాళ్ళకి అగ్నిగుండం అనేబడే రెండవ మరణములో పాలు లేవు. హల్లెలూయా. ఇంకేం జరుగుతుంది? మనము లోకానికి తీర్పు తీరుస్తాం. ఇంకేం జరుగుతుంది? మనము దేవదూతలకు తీర్పు తీరుస్తాం. ఇంకేం జరుగుతుంది? 1000 ఏండ్లు మనము రారాజుతో ఏలతాం. పాట పాడుకుంటాం కదా. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఆ పాటలో ఉన్నాయి కదా. రిఫరెన్స్ చూపిస్తాను. మత్తయి సువార్త 19:28 చదవండి ఎవరొకరు. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మయందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా. మరి యొక్క మాట 1 కొరింథీ 6:2-3 పరిశుద్ధులు లోకములకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకములకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరగరా? పరిశుద్ధులు దేవదూతలకి తీర్పు తీరుస్తారంట. దేవదూతను చూసారా ఎప్పుడైనా? కానీ అలాంటి దేవదూతలకి మనం ఏం చేస్తాం? తీర్పు తీరుస్తాం. ఇంకా లోకానికి మనం ఏం చేస్తాం? తీర్పు తీరుస్తాం. ప్రకటన గ్రంథం 20:6 ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులనయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకు యాజకులే, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యమేలుదురు. హల్లెలూయా. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం ఏలుతాం. ఎవరో? పరిశుద్ధులు. రెండో మాట ఏముంది? పరిశుద్ధులకి రెండవ మరణం అనబడే అగ్నిగుండములో పాలు, అంటే నరకం అస్సలు మనకి దాపరించే ప్రసక్తి లేదు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:17 మన పరిశుద్ధులుగా ఉంటే ఏం జరుగుద్ది, పరిశుద్ధులుగానే చనిపోతే ఏం జరుగుతుందనే మాట ఆ సందర్భంలో రాయబడి ఉంటుంది. 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవుని యందు పరిశుద్ధులుగా ఉండి మనం చనిపోయామనుకోండి, రారాజు రాబోతున్నప్పుడు మొదట చనిపోయిన వాళ్ళు లేస్తారు. ఆయన వారితో వస్తారు.
మనము దేవుని యందు పరిశుద్ధులమై ఉంటే మేఘాల మీద మనము ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాం. జరిగే కార్యం ఏంటంటే సదాకాలం ఆయనతో ఉంటాం. హల్లెలూయా. ఎందుకు? అది శాశ్వత లోకం కాబట్టి. ఈ లోకంలో ఇక్కడ మనం కష్టపడితే శాశ్వతంగా సుఖపడతాం. హల్లెలూయా. ఎందుకు వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేకుండా రోజు వచ్చేస్తున్నారో తిడుతున్నారు కదా, రొమ్ము కొట్టుకుంటారు అప్పుడు మనల్ని చూసి. నిజంగా మొత్తానికి ఈ దేవుడి బిడ్డలు అన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారే, మనం మాత్రం మిగిలిపోయాం. ఇందులో ఏముంది? ఆయన ఎందుకు చనిపోతే మొదట లేస్తాం, ఇంకా ఆయన వచ్చేటప్పటికి సజీవులుగా ఉంటే మేఘాల మీద రారాజుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాం. సదాకాలం ఆయనతో కూడా ఉంటాం. ఆ తర్వాత నుంచి మనకి కిరీటాలని, బహుమానాలని, గృహాలని ఇలాంటివన్నీ ఇస్తాడు. గృహం లేదనుకోకండి, దేవుడు మంచి గృహం ఇస్తాడు. అయితే అయింది దరిద్రతను అనుభవిస్తాడు దేవుని దగ్గర ధనవంతుడండి. ఎవరో దరిద్రుడు లాజరు ఏమయ్యాడు? గొప్పోడైపోయాడు. పాచి పని చేసుకుని 2 నాణేలు వేసింది, ఉన్నదంతా ఇచ్చేసింది, అందరికంటే గొప్పదైపోయింది. ఈ లోకంలో మన చిన్న చితక పరిస్థితుల నుండి మన వాళ్ళందరూ 100 ఎకరాల భూస్వాములుగా ఉన్న బాధపడకండి. బాధపడితే పాపం అయిపోద్ది. పరలోకంలో మన ఫలం అధికమవుద్ది. ఎంత అధికం? దేవుడు కొరకు నువ్వు చేసే దానికి ఫలం. సహవాసానికి వస్తే ఫలం, ఆరాధిస్తే ఫలం, వాక్యం వింటే ఫలం, వాక్యానుకూలంగా బ్రతికితే ఫలం, భేదలను కటాక్షిస్తే ఫలం, దైవజనుడిని ప్రేమిస్తే ఫలం, దైవజనుడికి ఏదైనా చేస్తే దేవుడు చేసినంత ఫలం. పరలోకంలో గొప్ప ధనం. దీన్ని బట్టి పరలోకంలో గృహాలు మనకి ఏమై ఉంటాయి? సిద్ధపాటు చేయబడి ఉంటాయి. నేనుండు స్థలముకు మీరు వచ్చులాగునా మీకంటే ముందుగా నేను వెళ్ళడం మంచిది, నేను మీ కొరకు గృహాలను సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఈ లోకంలో గృహం కోసం కాదు ప్రాకులాట, కానీ పరలోకంలో గృహాల కొరకు ప్రాకులాట. ఎప్పుడైనా కిరీటం పెట్టుకున్నావు లేదు నాకు తెలియదు, కానీ అక్కడికి వెళ్ళాక మాత్రం కిరీటం పెడతాడు దేవుడు. దైవజనులుగా మేము ప్రయాసపడిన దానికి మాకిస్తాడు, విశ్వాసులుగా మీరు ప్రయాసపడిన దానికి మీకు ఇస్తాడు. మీరు లోకమును తీర్పు తీరుస్తారు, దేవదూతలకు తీర్పు తీరుస్తారు, దేవునితో 1000 ఏండ్లు పాలన చేస్తారు. ఆ తర్వాత ఆయన ఇచ్చేటువంటి బహుమానాలను అందుకుని సదాకాలం ఆనందంగా ఉంటారు. అక్కడ సూర్యుడు ఉండడో, చంద్రుడు ఉండడో, నక్షత్రాలు ఉండవు, ఈ పెంట ఏముండదు. ఏముంటుంది? దేవుడే గొప్ప వెలుగై ఉండి ఆ పట్టణంలో మనందరం ఆయనతో సదాకాలము సంతోషిస్తాం. ఆకలి లేని, దప్పిక లేని, ఆనందదాయకమైన పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఎంత గొప్పది! పరలోకానికి భూలోకాన్ని పోలిస్తే ఎలాగో తెలుసా? పెద్ద బండరాయి ముందు, గంగావతిలో చూస్తున్నాం కదా బండరాయిలు, ఆ పెద్ద బండరాయి ముందు మన ఇసుకలో ఉన్నటువంటి చిన్ని రాయి ఎంత ఉంటుందో, పరలోకం అంత గొప్పది. అంత గొప్ప దానిలో నువ్వు స్థానం సంపాదించుకోవడానికి ఇక్కడ దేవుడికి విధేయతగా ఉంటే, సంఘ సహవాసంలో ఉంటే, యథార్థంగా ఉంటే, మనం కూడా ఎంతోమందిని దేవుని యొద్దకు నడిపిస్తే కిరీటాల్లో మనకేముంటాయి? స్టోన్స్ పెడతాడు. అది ఎక్కడ ఇట్టుకుపోయినా పర్లేదు, బాధపడకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత బోల్డ్ ఉన్నాయి మనకి. ఈ పరలోక మహిమ మనకు తెలియకపోతే పరలోకం మీద మక్కువేం కలుగుద్ది మనకి? అవునా కదా? పరలోకం గురించి తెలుసుకుంటేనే మనం దాని మీద మక్కువను పెంచుకోగలుగుతాం. ఆ పరలోక రాజ్యం కోసం ఇక్కడ చచ్చి బ్రతుకుతాం. చచ్చిన కుక్కల్లాగా, పాముల్లాగా. చచ్చిన పాము కాటేదండి, కుక్క కరవదండి. మనం కూడా పరలోక రాజ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే కుక్కల వలె బహుబహుమని మొరగం, ఎవరి మీద? పాముల వలె బుస్ బుస్ మనం కాటేయం. ఎలా ఉంటాం? చచ్చిన స్థితిలో ఉంటాం. పూర్వము దోషకుడు, హింసకుడు, హానికరుడు, ఇప్పుడు ఆయన్నే దూషిస్తున్నారు, ఆయనకే హాని చేస్తున్నారు, ఆయననే హింసిస్తూ ఉంటే ఎవరిని బట్టి? ఆయనకు కలిగిన దర్శనము అవిధేయులు కాక విధేయులై చివరికి ఆయనకి అనుగ్రహింపబడే నిత్య రాజ్య మహిమ కొరకు ఈ లోకంలో చచ్చిన కుక్కలాగా, చచ్చిన పాములాగా బ్రతికి సాధించాడండి పౌలు. ఆయన అన్నారు, నన్ను పోలు నడుచుకోండి. ఏమవుతాయా నేను పోలు నడుచుకుంటే? పరలోకం గ్యారంటీ, ఫలం గ్యారంటీ, శాశ్వత రాజ్యం గ్యారంటీ.
నీకు ఫిక్స్డ్ అనమాట. ఇంకా వచ్చేయడాలు వెళ్ళడాలో ఏమీ ఉండదు. ఎంత అందమైందండి పరలోకం. పాపమును ఎదిరించే శక్తిని నాకిమ్ము, పరులను ప్రేమించే మనసే నాకిమ్ము. పాపమును ఎదిరించే శక్తిని నాకిమ్ము, పరులను ప్రేమించే మనసే నాకిమ్ము. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను, మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు ఇయ్యవా, మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు ఇయ్యవా. ఎందుకు ఇదంతా? పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, కృపను చూపవా, దారి చూపవా. ఎప్పుడో చూపాను అంటున్నాడు ఆయన. దారి చూపవా అని నువ్వు అనకముందే చూపేశానమ్మా. ఆ మార్గాన్ని ఎదుటి నేను పెట్టేశాను. జీవ మార్గం ఇదిగో, పరలోకానికి తీసుకువెళ్ళే మార్గం. మరణ మార్గం ఇదిగో, నరకానికి తీసుకెళ్ళిపోయే మార్గం. నువ్వు పరిశుద్ధంగా ఉంటే, సహవాసంలో ఉంటే, పరిపూర్ణతను సాధిస్తే పరలోకం వెళ్ళిపోతావు. అదే నీ అంతఃపురం. నువ్వు నరక మార్గంలో ఉండాలనుకుంటే, నువ్వు చీకటి కోణాల్లో ఉంటే, పరిశుద్ధత అక్కర్లేకపోతే, సహవాసం అక్కర్లేకపోతే, పరిపూర్ణత అక్కర్లేకపోతే, నువ్వు అడక్కర్లేకుండానే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. ఏమి కావాలో కోరుకోవలసింది నువ్వు నేను నా పరిశుద్ధతను నేను చచ్చే వరకు కొనసాగించాలి. నువ్వు 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 నీ పరిశుద్ధతను చచ్చే వరకు కొనసాగించాలి. ఇంట్లో ఉండి కొనసాగిస్తా ఉంటే కుదరదు, చర్చిలోకి వచ్చి కొనసాగించాలి. ఇంకో విషయం ఏంటంటే, అనుకూలముగా ఉన్న అనుకూలతను ఉపయోగించుకోకపోతే పాపం అవుద్ది. అనుకూలం లేనప్పుడు అనుకూలత కొరకు ప్రోకులాడితే త్యాగం అవుద్ది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ప్రతిదానికి దానిని బట్టి ఫలం ఉంటుంది. అందుకే దేవుడు మనం చనిపోయిన తర్వాత అంట, మనం బంగారము వెండి చీరలు నాకు ఇష్టం అంటే రావంట. ఎవరెవరంట? మనతో వచ్చేవి మన క్రియలు. హల్లెలూయా, మన వెంట వచ్చే క్రియలు. అందుకే దేవుడు అన్నాడు, 4 గోడల మధ్యలో నేను నిన్ను చూస్తున్నా. 4 గోడల మధ్యలో నువ్వు ఎలా బ్రతకాలో నీకు చెప్పా. బ్రతికి చూపుతావా? సరాసరి శాశ్వత లోకంలో నీకు స్థానం. బ్రతకలేనన్నట్టుగా ఆగిపోయావా? నరక రాజ్యంలో నీకు స్థానం ఉండకుండా ఉండదులే. మొత్తానికి స్థానం ఉండకుండా ఉండదులే. కాకపోతే పరలోకం ఎంత అద్భుతమో, నరకం అంత దౌర్భాగ్యం. అది ఏది కావాలో విశ్వాసిగా నువ్వు కోరుకో. ఎందులో ఉండాలో దైవ సేవకురాలిగా నేను కోరుకున్నంత మాత్రాన జరిగిపోదు, కానీ జరగాల్సినటువంటి దాన్ని జరిగిస్తే మాత్రం జరుగుతుంది. మనందరము నిత్యరాజ్య మహిమలో ఉన్నత స్థానములో శాశ్వత లోకములో దేవాది దేవుని యొక్క చెంత శాశ్వతమైనటువంటి కృపను అనుభవించుదుముగాక. ఇటు కృపలో దేవుడు మనందరిని నడిపించునుగాక.